హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2022లో రిలీజ్ అయిన రీసెట్ అనే ఒక సూపర్ అయిన చైనీస్ వెబ్ సిరీస్ కథని చూడబోతున్నాం. ఈ సిరీస్ లో మొత్తం 15 ఎపిసోడ్స్ ఉన్నాయి, కానీ మనం పూర్తి కథని ఈ ఒక్క వీడియోలో చూసిద్దాం. ఇది టైమ్ లూప్ కాన్సెప్ట్ ని బేస్ చేసి తీసిన సిరీస్. తను ఉన్న బస్ పేలిపోతుందన్న విషయం తెలుసుకున్న ఈ సినిమా హీరోయిన్ ఆ ఎక్స్ప్లోషన్ ని ఎలా అయినా ఆపాలని ప్రయత్నిస్తుంది. కానీ బస్ ఎందుకు పేలుతుంది, ఎలా పేలుతుందని మన హీరోయిన్ కి ఎటువంటి క్లూ ఉండదు. ప్రతిసారి చస్తూ తను చేసిన తప్పులని సరిదిద్దుకొని చివరికి తను ఆ ఎక్స్ప్లోషన్ ని ఆపి అందులో ఉన్న ప్రజలందరి ప్రాణాలని కాపాడుతుందా లేదా అనేది ఈ సినిమా స్టోరీ లైన్. సో ఇక లేట్ చేయకుండా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. కథ ప్రారంభంలో మనకి బస్సులో నిద్రపోతున్న ఒక అమ్మాయిని చూపిస్తారు. తన పేరు లీ. తనే ఈ సిరీస్ హీరోయిన్. లీకి పక్క సీట్ లో కూర్చున్న ఈ ప్యాసింజర్ పేరు కిమ్ అండ్ ఇతనే మన హీరో. మెలకు వచ్చిన లీ దేని గురించో ఆలోచిస్తూ ఎక్కువగా టెన్షన్ అయి స్వెట్ అవ్వడం చూసిన హీరో పాపం ఈ అమ్మాయి ఎందుకు ఇంత నర్వస్ అవుతుందా అని ఆలోచించి అతని కచ్చిఫ్ ఇచ్చి తనకి హెల్ప్ చేయాలనుకుంటాడు. ఆ సమయంలో అతని చెయ్య తెలియక మన హీరోయిన్ శరీరానికి గుద్దుకోవడంతో అతను తన దగ్గర సారీ చెప్తున్నప్పుడు మన హీరోయిన్ లీ సడన్ గా తనకేదో ఐడియా వచ్చినట్టు వెంటనే అతని చెయ్య పట్టుకుని ఇతను నన్ను హరాస్ చేస్తున్నాడు, నాకెవరైనా హెల్ప్ చేయండి అని అక్కడున్న వాళ్ళందరినీ పిలిచి గట్టిగా అరుస్తూ గోల చేస్తుంటుంది. కన్ఫ్యూజ్ అయిన హీరో అయ్యో నేను అలా ఏం చేయాలనుకోలేదు, నేను మీకు కచీఫ్ ఇవ్వడానికి ప్రయత్నించిన అంతే అని సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అయినా అతని మాటల్ని బస్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ నమ్మరు. వీళ్ళ బస్ లో ఒక వ్లాగర్ ఉంటాడు. అతను వెంటనే అతని మొబైల్ తీసి అక్కడ సీన్ ని రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్యాసింజర్స్ అందరూ మన హీరోని తిడుతున్నప్పుడు హీరోయిన్ బస్ డ్రైవర్ దగ్గరికి వెళ్లి బస్ ని మీరు వెంటనే పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకువెళ్ళండి, మనం ఇతన్ని పోలీసులకి అప్పగించేద్దామని అంటుంది. అయినా పోలీస్ స్టేషన్ వేరే డైరెక్షన్ లో ఉంటుంది కనుక తన ఐడియాకి ప్యాసింజర్స్ ఎవరు ఒప్పుకోరు. వీళ్ళలో ఒక ఫార్మర్ ఉంటాడు. అతను లీ దగ్గర ఏం చెప్తాడంటే నాకొక ఇంపార్టెంట్ అయిన పని ఉంది, ఆల్రెడీ లేట్ వేరే అవుతుంది, సో బస్ రూట్ మార్చకండి అని అంటాడు. మిగతా వాళ్ళు కూడా అలానే చెప్పడంతో హీరోయిన్ సరే అయితే బస్ ని ఆపండి, నేను దిగి నేనే పోలీస్ స్టేషన్ కి వెళ్తాను, నాకు ఇక్కడ ఉండడంలో అసలు ఇష్టం లేదని అంటుంది. రూల్స్ ప్రకారం బస్ ని బస్ స్టాప్ లోనే ఆపాలి, మధ్యలో ఆపకూడదని డ్రైవర్ ఈ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటాడు. ఆపోజిట్ లో ఉండే ఆ బ్రిడ్జ్ ని దాటాక నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తానని ఆ డ్రైవర్ చెప్పినప్పుడు హీరోయిన్ కుదరదు, నన్ను ఇక్కడే డ్రాప్ చేసేయండి అని తను ఆ డ్రైవర్ ని బతిమాలుతుంది. తను ఇంతలా అడగడం చూసిన ప్యాసింజర్స్ కూడా డ్రైవర్ ని బస్ ఆపమని చెప్పి రిక్వెస్ట్ చేయడం వల్ల సరే అని ఆ డ్రైవర్ బస్ ని ఆపుతాడు. బస్ దిగిన హీరోయిన్ నాకు హెల్ప్ చేయడం కోసం నాతో పాటు ఎవరైనా పోలీస్ స్టేషన్ కి వస్తారా అని అడిగి ఎవరూ రాకపోయేసరికి చివరికి తను ఎవరినైతే అక్యూజ్ చేసిందో ఆ వ్యక్తి అయినా మన హీరోని పట్టుకుని నువ్వు నాతో పాటు రా అని తను అతని చేయి పట్టుకుని లాగి ఎలాగోలా అతన్ని బయటికి తీసుకొచ్చేస్తుంది. ఇలా చివరికి వీళ్ళిద్దరూ బస్ దిగాక ఆ బస్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఒక పెద్ద ఊపిరి పీల్చుకొని రిలాక్స్ అయి చిన్నగా హీరోయిన్ నవ్వడం చూసిన హీరో నువ్వేమైనా ఆడుకుంటున్నావా నాతో, నీకు హెల్ప్ చేయాలనుకున్నందుకు నా పరువు తీసి నన్ను బస్ నుంచి బయటికి తీసుకొచ్చేసావు, ఇప్పుడు నవ్వుతున్నావేంటి అని అడిగితే లీ అతనికి సారీ చెప్పి నేను నీ ప్రాణం కాపాడాలనుకున్నా అందుకే ఇలా చేశా, అయినా నీకు ఇవేవి అర్థం కాదులే, వన్స్ అగైన్ సారీ అని తను ఒక్క నుంచి వెళ్ళిపోతుంటుంది. ఇదేదో పక్కా పిచ్చిదే అని అనుకున్న కిమ్ ఒక టాక్సీని పిలిచి అతను కూడా అతని జర్నీని కంటిన్యూ చేసుకుని ఆ బస్ వెళ్ళిన డైరెక్షన్ లోనే అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక్కడ లీ అలా నడుచుకుంటూ ఒక రోడ్ ని క్రాస్ చేయబోతే హఠాత్తుగా తనకి దూరంలో నుంచి ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ శబ్దం వినిపిస్తుంది. అండ్ ఎక్స్ప్లోడ్ అనేది వేరే ఏంటో కాదు, తను కొంచెం సేపటి ముందు దిగిన ఆ బస్. ఆ పేలోడ్ శబ్దం వల్ల రోడ్ లో ఉన్న వాళ్ళందరూ డిస్ట్రాక్ట్ అవుతారు కనుక ఒక స్కూటీ ఓడు స్పీడ్ గా వచ్చి మన హీరోయిన్ ని గుద్ది తనని కింద పడగొట్టిస్తాడు. ఈ యాక్సిడెంట్ లో లీ బాగా ఇంజూర్ అవుతుంది. తనని వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన బస్ ని చూపిస్తే అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. ఆ ఎక్స్ప్లోషన్ పవర్ కి పక్కనున్న కార్స్ కూడా కాలిపోయి ఉంటాయి. ఆ స్పాట్ లో ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళందరినీ రెస్క్యూ చేసిన పోలీసులు అంబులెన్స్ లో వాళ్ళని హీరోయిన్ ని ఏ హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేశారో అదే హాస్పిటల్ కి అందరినీ తీసుకొస్తారు. ట్రీట్మెంట్ తీసుకున్నాక హీరోయిన్ మన హీరోని కూడా హాస్పిటల్ కి తీసుకురావడం చూస్తుంది. ఎక్స్ప్లోషన్ లో అతని టాక్సీ కాలిపోవడం వల్ల అతని శరీరం మొత్తం 3rd డిగ్రీ బర్న్స్ అయి అతని కండిషన్ ఇప్పుడు చాలా సీరియస్ గా ఉంటుంది. మరోపక్క ఎక్స్ప్లోషన్ జరిగిన చోటుని పోలీసులు ఎగ్జామిన్ చేస్తుంటారు. వీళ్ళలో ఇతని పేరు జాంగ్, ఇతని పోలీసులకి చీఫ్ అండ్ ఇతను జాంగ్ అసిస్టెంట్. ఆ సైట్ ని పూర్తిగా అనలైజ్ చేసిన చీఫ్ ఏం చెప్తారంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈ యాక్సిడెంట్ ఒక కంట్రోల్ తప్పిన స్కూటీ వల్ల జరుగుంటుంది. ఆ చైన్ రియాక్షన్ లో పెట్రోల్ ట్యాంక్ వెహికల్ తో ఈ బస్ క్రాష్ చేయడం వల్లే ఇక్కడ యాక్సిడెంట్ జరుగుంటుందని అతను గెస్ చేస్తాడు. అలాగే అతని అసిస్టెంట్ దగ్గర మనం ప్రూఫ్ లేకుండా ఎటువంటి అసంప్షన్ చేయకూడదు, మనం ఈ కేసు పైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలని అంటాడు. అండ్ అప్పుడే ఆ అసిస్టెంట్ జాంగ్ దగ్గర ఒక విషయం గురించి చెప్తాడు. అదేంటంటే లాస్ట్ స్టాపింగ్ లో బస్ లో మొత్తం 10 మంది ప్యాసింజర్స్ ఉందరు, కానీ ఈ ఎక్స్ప్లోషన్ జరిగాక వీళ్ళకి మొత్తం 8 మంది బాడీస్ మాత్రమే దొరికాయి. సో ఆ మిగతా ఇద్దరికి ఏమైందో కనుక్కోవాలనుకుంటారు. సరే అని వీళ్ళు వెళ్లి కెమెరాస్ ని చెక్ చేశాకే వీళ్ళకి తెలుస్తుంది బస్ పేలిపోవడానికి కొన్ని నిమిషాలకి ముందు ఆ ఇద్దరు ప్యాసింజర్స్
మధ్యలోనే ఆ బస్ నుంచి కిందికి దిగిపోయారు. దాంతో పోలీసులు మేబీ వీళ్ళకేమైనా తెలుసుంటుందని వాళ్ళు ఈ ఇద్దరు ప్యాసింజర్స్ డీటెయిల్స్ ని ట్రాక్ చేసి వీళ్ళు లీ మరియు కిమ్ అని కనిపెడతారు. అలాగే ఆఫీసర్స్ వీళ్ళని వెతుకుతూ వీళ్ళని అడ్మిట్ చేస్తున్న హాస్పిటల్ కి వస్తారు. సివియర్ ఇంజరీస్ తో ఉన్న కిమ్ మాట్లాడలేడు కనుక వీళ్ళు వెళ్లి లీని కలిసి తనని ఇంట్రాగేట్ చేస్తారు. కానీ విషయం ఏంటంటే మన హీరోయిన్ లీకి తలలో దెబ్బ తగలడం వల్ల ఆ షాక్ లో తను ఈ రోజు జరిగింది మొత్తం మర్చిపోయి ఉంటుంది. జాంగ్ తన దగ్గర నువ్వు ఈ రోజు బస్ లో ట్రావెల్ చేస్తూ మధ్యలోనే ఎవరో ఒక వ్యక్తితో పాటు కిందికి దిగావు, తర్వాత ఆ బస్ పేలిపోయింది, నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. అతను చూపించే సీసీటీవీ ఫుటేజెస్ చూసిన లీకి తన మెమరీస్ కొంచెం కొంచెంగా గుర్తుకొస్తాయి. తను ఆ రోజు ఏం జరిగిందో క్లియర్ గా చెప్తుంది. హీరోయిన్ లీ తెల్లవారి బస్ నంబర్ 45 లో బుక్స్ కొనడం కోసం ఎక్కింది. ఈ బస్ లో తను ఇప్పటి వరకు చాలా సార్లు ట్రావెల్ చేసింది. తను వెళ్లి కిమ్ అని ఆ ప్యాసింజర్ పక్కన కూర్చున్నాక చాలాసేపు తర్వాత తనకి ఆ బస్ లో ఎవరిదో ఫోన్ మోగేటట్టు ఒక రింగ్ టోన్ వినిపించింది. అండ్ వెంటనే అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగి ఆ బస్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. భయంలో నాకు మెలకువ వచ్చి చూస్తే నేను బస్ నంబర్ 45 లో నిద్రపోయా. జరిగిందంతా ఒక కళ, కానీ నాకు అది చాలా రియల్ గా అనిపించింది. అంతా నార్మల్ అయిపోతుందని నేను కొంచెం కొంచెంగా రిలాక్స్ అవుతున్నప్పుడు ఇక్కడే ఒక ట్విస్ట్. కొంచెం సేపట్లో నాకు ముందులానే సేమ్ అదే రింగ్ టోన్ మళ్ళీ వినిపించింది. ఇంకోసారి బస్ బ్లాస్ట్ అయింది. ఈసారి కూడా నేను మళ్ళీ ముందులానే బస్ లో మెలుకున్నా. అండ్ అప్పుడే నాకు జరుగుతున్నది జస్ట్ కళ కాదు, ఈ బస్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేనిది ఏదో ఒకటి జరుగుతుందని అర్థమైంది. ఆ సైకిల్ కంటిన్యూ అయి అలానే నేను మొత్తం 6 సార్లు ఆ ఎక్స్ప్లోషన్ లో చనిపోయా. ప్రతిసారి నేను నా ప్రాణాలని కాపాడుకోవడానికి చాలా మార్గాలతో ఎన్నో ప్రయత్నాలు చేశా, కానీ ఏది ఫలించలేదు. బస్ ని ఆపండని ఎంత బతిమాలినా ఎవ్వరూ నా మాటల్ని వినలేదు. ఎమర్జెన్సీ బటన్స్ ని కూడా ప్రెస్ చేశా, కానీ వాళ్ళు నేను ఆత్మహత్య చేసుకుంటానని భయపడి ఎవ్వరూ నన్ను బస్ నుంచి కిందకి దిగడానికి వదలలేదు. అందువల్ల ఇంకోసారి నేను నాకు గుండెపోటు వచ్చినట్టు నటించా. అప్పుడైనా బస్ ఆపుతారా అని చూస్తే ప్యాసింజర్స్ లో ఒక ఆవిడ తన బ్యాగ్ లో నుంచి చాలా టాబ్లెట్స్ బయటికి తీసింది. ఈ టాబ్లెట్ వేసుకుని నువ్వు రెస్ట్ తీసుకుంటే నీ ప్రాబ్లమ్స్ అన్ని సరైపోతుంది, భయపడకని తను నన్ను ఓదార్చి ఆసారి కూడా నన్ను బయటకు వదలలేదు. వాళ్ళందరిలోనూ కిమ్ మాత్రమే నన్ను కేర్ చేస్తాడు. నాకు హెల్ప్ చేయాలని అతను చాలా కంగారు పడ్డాడు. అండ్ అందుకే నేను అతనికి సహాయం చేయాలనుకున్నా. తరువాత బస్ మళ్ళీ పేలిపోయాక నేను ఎప్పట్లా మళ్ళీ కళ్ళు తెరిచా. ఈసారి కిమ్ ని కాపాడడం కోసం అతను నాతో మిస్బిహేవ్ చేశాడని అబద్ధం చెప్పి అతనితో పాటు బస్ దిగా. ఆ తర్వాత ఏమైందో మీకే తెలుసని లీ ఆఫీసర్ జాంగ్ దగ్గర చెప్తుంది. కానీ హీరోయిన్ ఇలా ఒక టైం లూప్ లో ఇరుక్కునున్నదన్న విషయం పైన అసలు నమ్మకం లేని ఈ పోలీసులు ఇవన్నీ నిజమై ఉండదు, తలకి దెబ్బ తగలడం వల్ల నువ్వు వీటన్నిటిని హాల్యూసినేట్ చేసుకుంటున్నావు, రెస్ట్ తీసుకో అమ్మని చెప్పి వాళ్ళకు నుంచి వెళ్ళిపోతారు. వెళ్లే ముందు ఆఫీసర్ జాంగ్ లీ దగ్గర ఒకవేళ నీకు టైం మళ్ళీ రీసెట్ అయితే ఈసారి నువ్వు బస్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడానికి బదులు ఆ యాక్సిడెంట్ ని ఆపి అందరినీ కాపాడడానికి ప్రయత్నించని అంటాడు. అతను మన హీరోయిన్ దగ్గర క్యాషువల్ గానే ఈ మాట చెప్పాడు, కానీ మన హీరోయిన్ జాంగ్ చెప్తున్నది కూడా కరెక్టే అని ఆలోచించి నెక్స్ట్ సారి తనకి ఛాన్స్ దొరికితే బస్ లో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కాపాడాలని నిర్ణయించుకుంటుంది. అలా ఆలోచిస్తూ మన హీరోయిన్ తన బెడ్ లో నిద్రపోతుంది. మరోపక్క కిమ్ ని చూపిస్తే డాక్టర్స్ అతనికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఫలించక అతను చనిపోతాడు. వెంటనే అక్కడ ఆ సీన్ ఆగి నెక్స్ట్ సెకండ్ లో మన హీరో మళ్ళీ ఆ బస్ లో మెలుకుంటాడు. అండ్ అతనికి పక్కనే నిద్రపోతుంటుంది. కానీ ఈసారి ఒక చిన్న మార్పు ఏంటంటే ప్రతిసారి ఆ ఎక్స్ప్లోషన్ మన హీరోయిన్ కి మాత్రమే గుర్తుంటుంది కదా, ఈసారి హీరోకి కూడా అతని మెమరీస్ అన్ని క్లియర్ గా గుర్తుంటాయి. ఎప్పట్లా కళ్ళు తెరిచిన హీరోయిన్ నెక్స్ట్ ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు మన హీరో తన దగ్గర నీ పేరు లీ కదా, మనం ఇంతకు ముందే కలుస్తున్నామా అని అడుగుతాడు. సర్ప్రైజ్ అయిన హీరోయిన్ అయితే నీకు కూడా లాస్ట్ టైం లూప్ లో జరిగిన ఈవెంట్స్ అన్ని గుర్తున్నాయని తను చాలా సంతోషపడి అడుగుతుంది. కానీ హీరోకి ఇలా జరగడం ఇప్పుడే ఫస్ట్ టైం కదా, అందువల్ల అతను కన్ఫ్యూషన్ లో తనతో ఏం మాట్లాడుకోకుండా ఇది ఖచ్చితంగా నా కలే అయి ఉంటుందని ముందు సీట్ లో వెళ్లి కూర్చుంటాడు. అప్పుడు లీ అతని దగ్గర ఇది కల కాదురా బాబు, ఒక్కసారి చావు చూసాక నీకు ఇంకా బుద్ధి రాలేదా, ఈ బస్ ఇంకొంచెం సేపట్లో పెళ్లిపోతుంది, త్వరగా రా మనం ఏదైనా చేసి ఎక్స్ప్లోషన్ ని ఆపేద్దామని అంటుంది. తను చెప్పిన దాని గురించి ఆలోచించిన హీరోకి చనిపోవడంలో ఇష్టం లేక భయం పుట్టి ఈసారి అతనే స్వయంగా ఆ బస్ ని ఆపమని చెప్పి గొడవ పడతాడు. అండ్ ఇప్పటి వరకు ఒక అమ్మాయి బస్ ఆపమని చెప్పినప్పుడు తనకి నచ్చ చెప్పిన ఈ ప్యాసింజర్స్ ఈసారి మన హీరో ఆపమని చెప్తే ఒక్కసారిగా వాళ్ళందరూ అతనిపై రేజ్ అవుతారు. అందులోనూ వాళ్ళలో హెడ్ ఫోన్స్ వేసుకున్న ఒక జిమ్ బాయ్ ఏకంగా మన హీరోని కిందకి తోసి ఎందుకురా గొడవ చేస్తున్నావని అతనిపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాడు. ఇలా హీరో ప్లాన్ వర్క్ అవ్వక చివరికి మళ్ళీ ఆ బస్ పేలిపోతుంది. వెంటనే వీళ్ళందరూ మళ్ళీ రీస్పాన్ అవడంతో మన హీరో కూడా హీరోయిన్ చెప్పినట్టే వీళ్ళందరూ టైం లూప్ లో ఇరుక్కున్నారన్న విషయాన్ని పూర్తిగా నమ్ముతాడు. కిమ్ లీ దగ్గర వీళ్ళతో మనం మాటలతో గెలవలేము, ఇప్పుడు నేనేం చేస్తానో చూడని హ్యామర్ తీసి ఎమర్జెన్సీ విండోని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ వీళ్ళ బస్ ని డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ అతని పనిలో ఎంత సీరియస్ అంటే ఇంత జరుగుతున్నా కూడా అతను బస్ ని మాత్రం అస్సలు ఆపడు. మిగతా ప్యాసింజర్స్ హీరోని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే హీరోయిన్ వాళ్ళని ఆపుతుంది. అండ్ వీళ్ళు చేసే పిచ్చి పనులన్నిటినీ ఆ వ్లాగర్ వీడియో తీస్తూ ఉన్నప్పుడు ఎప్పట్లా ఈ బస్ దాని టైం రాగానే పేలిపోయి అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. ఈసారి రివైవ్ అయిన హీరో చావు మీద భయం పోయిందో ఏమో కానీ ముందుసారిలా టెన్షన్ అవ్వకుండా కూల్ గా ఏం చేయాలని ఆలోచిస్తాడు. లీ తనకి కడుపులు నొప్పేస్తున్నట్టు నటించి డ్రైవర్ ని బస్ ఆపమని చెప్తుంది. కానీ మళ్ళీ ఆ పాప్ కట్ వేసున్న ఆవిడ తన బ్యాగ్ లో నుంచి మాత్రలు తీసి
తీసి కడుపు నొప్పామా ఈ మాత్రలు వేసుకో, నీకు 2 నిమిషాల్లో నీ ప్రాబ్లం సరైపోతుందని తను మన హీరోయిన్ కూర్చోమంటుంది. మరీ ఆవిడ దగ్గర ప్రతిదానికి టాబ్లెట్స్ ఉంటాయని ఆలోచించిన హీరోయిన్ ఆ మాత్రని వేసుకున్నట్టు అలా పక్కన పడిస్తుంది. తరువాత కిమ్ మరియు లీ ఇక ఏం చేయలేమని వెనక్కి వెళ్లి కూర్చున్నప్పుడు వీళ్ళు ప్రతిసారి ఈ ఎక్స్ప్లోషన్ దేనివల్ల జరుగుతుందో ఆ విషయం కనిపెడతారు. అదేంటంటే ప్రతిసారి వీళ్ళ బస్ ఒక కంట్రోల్ తప్పిన స్కూటీని గుద్దేలా వెళ్తుంది. ఆ స్కూటీ ఓడిని కాపాడాలనుకునే డ్రైవర్ బస్ స్టీరింగ్ ని తిప్పి తెలియక పక్కనున్న పెట్రోల్ ట్యాంక్ లారీ మీద క్రాష్ చేస్తున్నాడు. అండ్ అందువలనే ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. అండ్ ఈసారి కూడా వీళ్ళు అలానే చనిపోతారు. కాబట్టి ఆ నెక్స్ట్ సారి హీరో మరియు హీరోయిన్ ఆ యాక్సిడెంట్ ని ఎలా అయినా ఆపితే చాలు ఈ బస్ లో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కాపాడేవచ్చని వెంటనే డ్రైవర్ దగ్గరికి వెళ్లి బస్ ని మీరు స్లోగా డ్రైవ్ చేయండి అని అతన్ని టార్చర్ చేస్తూ కరెక్ట్ గా స్కూటీ వాడు రావడం చూసి అతని దగ్గరికి మాత్రం దయచేసి వెళ్ళకండిని వీళ్ళు ఎలాగోలా యాక్సిడెంట్ ని ఆపేస్తారు. ఆ స్కూటీ వాడు వెళ్ళిపోయాడు. ఆయిల్ ట్యాంకర్ ని కూడా వీళ్ళు క్రాస్ చేసేస్తారు. అంతే, ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసేసాము, ఇక ఈ లూప్ కూడా ఎండ్ అయిపోయిందని వీళ్ళు సంతోషపడుతున్నప్పుడు అప్పుడే మన హీరోయిన్ కి మళ్ళీ ఆ రింగ్ టోన్ వినిపిస్తుంది. వెంటనే వీళ్ళ బస్ పెళ్లి మళ్ళీ వీళ్ళందరూ రివైవ్ అవుతారు. ఇప్పుడు హీరో మరియు హీరోయిన్ కి ఏమీ అర్థం కాదు, ఎందుకంటే వీళ్ళు బస్ ని యాక్సిడెంట్ చేయనివ్వకుండా ఆపగలిగారు. కానీ అప్పటికీ ఎక్స్ప్లోషన్ జరిగిందంటే సమస్య బయట నుంచి రావడం లేదు, వీళ్ళ బస్ లోనే బాంబు లాంటిది ఏదో ఒకటి ఉందని వీళ్ళు అర్థం చేసుకుంటారు. హీరోయిన్ ఆ ఫోన్ రింగ్ అయ్యాక ప్రతిసారి బాంబు పేలుతుంది. సో అది ఒక సెల్ ఫోన్ బాంబు అయి ఉండొచ్చు, మనం ఇక్కడ ఉండకూడదు, వెంటనే ఈ బస్ నుంచి బయటికి వెళ్ళాలని అంటుంది. సరే అని చెప్పిన హీరో ఇప్పటి వరకు వీళ్ళు వేసిన ప్లాన్ లోనే లీ కిమ్ తనని హరాస్ చేస్తున్నాడని చెప్పిన ప్లాన్ మాత్రమే వర్క్ అయ్యింది కనుక వీళ్ళు మళ్ళీ అదే ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు. వీళ్ళ ఐడియా వర్క్ అయి వీళ్ళు సక్సెస్ఫుల్లీ బస్ దిగాక ఆలస్యం చేయకుండా హీరో మరియు హీరోయిన్ పోలీసులకి కాల్ చేసి బస్ నంబర్ 45 లో బాంబు ఉంది, అది ఇంకొంచెం సేపట్లో పేలిపోతుందన్న విషయం గురించి ఇన్ఫార్మ్ చేస్తారు. కానీ వాళ్ళు ఆ బస్ ని చేరుకునే లోపే అది ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. ఈ విషయాన్ని ఒక బ్రిడ్జ్ లో నిల్చొని హీరో మరియు హీరోయిన్ కూడా చూస్తారు. బస్ ఎక్స్ప్లోడ్ అయిన చోటుకొచ్చిన జాంగ్ మరీ ఈ ఎక్స్ప్లోషన్ ని ఇంత కరెక్ట్ గా గెస్ చేసి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ కాలర్ ఎవరో అని తెలుసుకోవడం కోసం హీరోయిన్ ఫోన్ నంబర్ తో తనని ట్రేస్ చేసి తన లొకేషన్ ఏంటో కనిపెడతాడు. అలాగే వీళ్ళు సీసీటీవీ కెమెరాస్ ని యాక్సెస్ చేసి లీ మరియు కిమ్ బస్ పేలిపోవడానికి కొంచెం సేపటికి ముందే కిందికి దిగి పరిగెట్టుకుంటూ ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి ఆ బస్ పేలిపోవడాన్ని దూరంలో నుంచి చూసారన్న విషయం కూడా కనిపెడతారు. వీళ్ళ యాక్షన్స్ చూసిన ఆఫీసర్ జాంగ్ కి వీళ్ళపైన డౌట్ వచ్చి ఖచ్చితంగా వీళ్ళే బస్ లో బాంబ్ సెట్ చేస్తుంటారు. వీళ్ళని వెంటనే పట్టుకోవాలని ఒక పెద్ద టీమ్ నే వెనకేసుకుని వెళ్లి చాలా కార్స్ లలో హీరో మరియు హీరోయిన్ ని పట్టుకోవడం కోసం బయలుదేరుతాడు. అట్ ద సేమ్ టైం బ్రిడ్జ్ పైన ఉన్న వీళ్ళిద్దరిని చూపిస్తే వీళ్ళు చేతిలో పెన్ను పేపర్ పట్టుకుని మనం ఇప్పటి వరకు మొత్తం 10 సార్లు లూప్ లోకి వెళ్ళాం అండ్ ప్రతిసారి మనం చనిపోయేటప్పుడు టైం యాక్చువల్లీ 1 మినిట్ రివర్స్ లో వెళ్తుంది, మనకి బాంబ్ బ్లాస్ట్ ని ఆపడానికి ఎక్కువ టైం దొరుకుతుందని చెప్పి వీళ్ళు ఏ టైంలో ఎక్కడెక్కడ బాంబులు పేలాయో ఆ డీటెయిల్స్ అన్నిటిని మార్క్ చేస్తారు. ఈ ప్యాటర్న్ ని అనలైజ్ చేసి వీళ్ళు కొత్త ప్లాన్ ఏమైనా సృష్టించాలని అనుకుంటున్నారు. అండ్ కరెక్ట్ గా అదే సమయానికి పోలీసులు అక్కడికి వచ్చి వీళ్ళని పట్టుకున్నాక వాళ్ళు వీళ్ళు ఈ పేపర్ లో చాలా టైమింగ్స్ మెన్షన్ చేసి బాంబ్ బ్లాస్ట్ గురించి అంతా రాస్తుండడం చూసి ఆ ఆఫీసర్స్ మన హీరో మరియు హీరోయిన్ ఏవో కొత్త అటాక్స్ ని ప్లాన్ చేస్తున్నారని అపార్థం చేసుకుని వీళ్ళని ఏదో వాంటెడ్ క్రిమినల్స్ లా అరెస్ట్ చేసుకుని తీసుకువెళ్తారు. స్టేషన్ లో వీళ్ళని సెపరేట్ గా ఇంట్రోగేట్ చేస్తారు. కానీ వీళ్ళు ఇచ్చే టైం లూప్ స్టోరీ పోలీసులకి కన్విన్సింగ్ గా ఉండదు. అయినా ఇందులో విషయం ఏంటంటే హీరోయిన్ ఆఫీసర్ జాంగ్ దగ్గర జరిగిందంతా చెప్తున్నప్పుడు తను అతని పేరుని మెన్షన్ చేస్తుంది. అది విన్న జాంగ్ సర్ప్రైజ్ అవుతాడు, ఎందుకంటే అతను ఇంకా లీకి అతని పేరేంటో చెప్పలేదు. ఆ రోజంతా వీళ్ళని లాక్ చేసి క్వశ్చన్ చేసిన పోలీసులు వీళ్ళకి ఒక బ్రేక్ ఇస్తారు. అండ్ ఆ సమయంలో హీరో మరియు హీరోయిన్ ఇద్దరు ఒక్కసారిగా నిద్రపోతారు. అండ్ వీళ్ళు కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ టైం రీసెట్ అయిపోయి ఉంటుంది. సో ఒకటి వీళ్ళు చనిపోతే టైం రీసెట్ అవుతుంది, లేదంటే ఇద్దరు ఒక్కసారి నిద్రపోతే టైం రీసెట్ అవుతుంది. ఈసారి కిమ్ మరియు లీ మనం వీళ్ళని కాపాడడానికి ప్రయత్నిస్తే వీళ్ళందరూ మనల్ని పిచ్చోల్లా చూస్తున్నారు. కాబట్టి మనం వీళ్ళ దగ్గర బస్ లో బాంబు ఉందన్న విషయం గురించి చెప్పేద్దాం. అప్పుడు వీళ్ళే బస్ ని ఆపి అందరూ పరిగెడతారు కదా అని ప్లాన్ చేస్తారు. మన హీరోయిన్ లెగిచి నిల్చొని అందరూ వినండి, మన బస్ లో బాంబు ఉంది, అది ఇంకొంచెం సేపట్లో పేలిపోతుందని ఇలా చెప్తుందో లేదో వెంటనే ఆ బాంబు ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. టైం రీసెట్ అయ్యాక మన హీరోయిన్ కి ఏమీ అర్థం కాదు, ఎప్పుడూ బాంబు బస్ ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాక పేలుతుంది, మరైతే ఇప్పుడెలా వెంటనే పేలిందని తను ఆలోచిస్తుంది. అప్పుడు కిమ్ తన దగ్గర ఏం చెప్తాడంటే దీనికి ఒక్క పాసిబిలిటీ మాత్రమే ఉంది, నిజానికి మనం అనుకుంటున్నట్టు బస్ లో ఉన్నది ఒక సెల్ ఫోన్ బాంబ్ అయి ఉండదు, సిచ్యువేషన్ కి తగ్గట్టు బస్ లో ఉన్న ఎవరో ఒకరే ఆ బాంబ్ ని పేల్చుతున్నారు. ఆ కిల్లర్ ఎవరో కానీ ఒకటి అతను ఫోన్ మోగితే ఆ బాంబ్ యాక్టివేట్ చేస్తున్నాడు, లేదంటే మనం అలర్ట్ అయిపోతే ఆ బాంబ్ యాక్టివేట్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కానీ అతన్ని ఆపేస్తే మనం ఈ లూప్ నుంచి బయటపడిపోవచ్చని వీళ్ళు ప్లాన్ చేస్తారు. అందుకు ముందు వీళ్ళు ఇక్కడున్న ప్యాసింజర్స్ లో ఆ కిల్లర్ ఎవరో కనిపెట్టాలి. హీరో మరియు హీరోయిన్ అక్కడున్న వాళ్ళందరినీ నోట్ చేస్తారు. మేబీ ఆ పాప్ కట్ వేసుకున్న ఆవిడ బ్యాగ్ లో బాంబు ఉంటుందా అని హీరో అనుమానపడినప్పుడు హీరోయిన్ ఛాన్సే లేదు, ఆమె బ్యాగ్ లో మాత్రలు మాత్రమే ఉన్నాయి, నేను వాటిని నా కళ్ళతో చూసానని అంటుంది. అండ్ అక్కడున్న మిగతా ప్యాసింజర్స్ ఎవ్వరూ కూడా డౌట్ వచ్చేలా కనిపించరు. అప్పుడు లీకి బ్యాక్ సీట్ లో ఒక అతను మాస్క్ వేసుకుని కూర్చుని ఉంటాడు కదా, అతను ఎప్పుడూ అతని చేతిలో ఒక పెద్ద బ్యాగ్ ని పట్టుకుని ఉంటాడు, అతనే ఆ కల్ప్రిట్ అయి ఉంటాడని అంటుంది. వీళ్ళు ఈసారి ఎక్కువ
ఎక్కువ పాస్ట్ లో రీసెట్ అవ్వడం వల్ల ఆ ప్యాసింజర్ ప్రస్తుతం బస్ లో లేడు. అతను నెక్స్ట్ స్టాప్ లో బస్ ఎక్కడానికి రెడీగా ఉంటాడు. కిమ్ మరియు లీ ఆ స్టాపింగ్ లో బస్ దిగాక ఆ వ్యక్తి కూడా బస్ లో వెళ్లి కూర్చుంటాడు. ఇది చూసిన హీరోయిన్ లీ వెంటనే పోలీసులకి కాల్ చేసి బస్ లో ఉన్న బాంబు గురించి మరియు ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి గురించి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుంది. కానీ తను ఇలా మళ్ళీ పోలీసులకి కాల్ చేయడం కిమ్ కి అసలు నచ్చదు. అతను హీరోయిన్ కి అతనికి సంబంధమే లేదన్నట్టు నడుచుకుంటూ వెళ్లి కెమెరాస్ లేని చోట్ల తన దగ్గర నీకేమైనా పిచ్చా, నువ్వు మళ్ళీ ఎందుకు పోలీసులకి కాల్ చేసావు, వాళ్ళు ఎలానో మన మాటల్ని అసలు నమ్మరు, ఇప్పుడు నీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్తారు, నేను వాళ్ళకి జవాబు చెప్పలేనని ఫ్రస్ట్రేట్ అవుతాడు. కానీ మన హీరోయిన్ స్వార్థంగా ఆలోచించదు. బస్ లో ఉన్న వాళ్ళ ప్రాణాలని కాపాడమే మనకి ముఖ్యం. ఈసారి మనం ముందు స్టాపింగ్ లోనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసేసాం, వాళ్ళు టైం కి వెళ్ళిపోతారు, ఆ ఎక్స్ప్లోషన్ ని కూడా ఆపేస్తారని అంటుంది. ఇలా వీళ్ళు మాట్లాడుతూ మళ్ళీ ఆ బ్రిడ్జ్ లో నుంచి దూరంలో ఉన్న బస్ ని చూస్తారు. లీ చెప్పినట్టే టైం కి పోలీసులు ఆ బస్ ని ఆపి చెకింగ్ కోసం లోపలికి వెళ్లి ప్యాసింజర్స్ అందరి బ్యాగ్స్ ని చెక్ చేస్తారు. ఆ ఫార్మర్ దగ్గర ఉన్న సంచిలో రౌండ్ రౌండ్ గా ఏవో ఉంటాయి. అది చూసిన ఆఫీసర్స్ కి డౌట్ వచ్చి వెంటనే వాళ్ళు ఆ ఫార్మర్ ని అతని సంచి ఓపెన్ చేసి చూపించమంటారు. అతను ఇందులో మీరు అనుకున్నట్టు ఏం లేవని వాళ్ళతో గొడవ పడుతున్నప్పుడు అదే టైం కి బాంబు పేలి వాళ్ళందరూ చనిపోతారు. ఈ సీన్ తర్వాత ఒకవేళ ఈ ఫార్మరే ఆ కిల్లర్ అయి ఉంటాడని మనకి కూడా ఏమీ అర్థం కాదు. సో మనం వెయిట్ చేసి చూద్దాం. ఎక్స్ప్లోషన్ ని దూరంలో నుంచి చూసిన హీరోయిన్ హీరో దగ్గర నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, పోలీసులకి నీ గురించి నేనేమీ చెప్పను, నేనే వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటానని చెప్పి అతన్ని పంపించేస్తుంది. ఎక్స్పెక్ట్ చేసినట్టే పోలీసులు వెంటనే హీరోయిన్ కి కాల్ చేస్తారు అండ్ తను వాళ్ళకి సరెండర్ అయిపోతుంది. తను ఉన్న పార్క్ దగ్గరకు వచ్చిన పోలీసులు తనని తీసుకుని వెళ్ళిపోతుంటే అక్కడే క్యాషువల్ గా నిల్చుని కిమ్ కూడా వీటన్నిటిని చూస్తుంటాడు. వాళ్ళంతా వెళ్ళిపోయాక మన హీరోకి చాలా గిల్టీనెస్ గా అనిపిస్తుంది. నిజానికి మన హీరోయిన్ ని అతన్ని ఫస్ట్ టైం బస్ నుంచి బయటకి తీసుకొచ్చి కాపాడింది కదా. వాటన్నిటిని తలుచుకుని అతను ఆ బాధలో న్యూస్ చూస్తూ ఈ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన పోలీసుల గురించి చదువుతుంటాడు. మరోపక్క హీరోయిన్ ని చూపిస్తే తనని ముందులానే ఒక క్రిమినల్ రేంజ్ కి ఇంట్రోగేట్ చేస్తారు. తను ఎప్పటిలా తన టైం లూప్ కథ గురించి చెప్తే వీళ్ళు నమ్మరు. దాంతో తను ఈ కేస్ కి చీఫ్ జాంగ్ నే ఇన్ఛార్జ్ కదా, నేను అతనితో పాటు మాట్లాడాలని అడుగుతుంది. అది విన్న పోలీస్ అందరూ సర్ప్రైజ్ అవుతారు. ఎందుకంటే జాంగ్ ఈ కేస్ ని తీసుకున్నాడని తనకలా తెలిసింది, ఛాన్సే లేదని ఆలోచిస్తారు. తరువాత వీళ్ళు సీసీటీవీ కెమెరా ద్వారా లీ బస్ స్టాప్ లో కిమ్ తో పాటు మాట్లాడిన ఫుటేజ్ ని చూస్తారు. నీకు ఈ వ్యక్తి ఎవరో తెలుసా అని వాళ్ళు అడిగితే మన హీరోయిన్ ముందు అతను ఎవరో నాకు తెలియదని అంటుంది. కానీ పోలీసులు వీళ్ళిద్దరికి కనెక్షన్ ఏదో ఉందని కనిపెడతారు. అదే సమయానికి హీరోయిన్ ఫోన్ మోగుతుంది. కాల్ చేసింది వేరే ఎవరో కాదు, కిమ్. వెంటనే ఆఫీసర్ జాంగ్ ఆ ఫోన్ ని స్పీకర్ లో వేసి హీరోయిన్ దగ్గరికి తీసుకొచ్చి తనని మాట్లాడమంటాడు. ఏంటి ఇలా దొరికిపోయినని ఆలోచించిన హీరోయిన్ నెక్స్ట్ ఏం చేయాలో తెలియక ఫోన్ లో కిమ్ దగ్గర ఏంటి నువ్వు నాకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నావు, మన ఇద్దరికి మధ్య బ్రేకప్ అయిపోయింది, దయచేసి నన్ను వదిలేయని అంటుంది. ఇది విని సంథింగ్ రాంగ్ అని అర్థం చేసుకున్న మన హీరో సరే నువ్వు నిద్రపో, నేను ఇక్కడ నిద్రపోతా, మనమిద్దరం మళ్ళీ మీట్ చేద్దామని చెప్పి కాల్ కట్ చేస్తాడు. వీళ్ళ కాన్వర్సేషన్ ని విన్న ఆఫీసర్ జాంగ్ వీళ్ళేదో కోడ్ వర్డ్ లో మాట్లాడుకుంటున్నారని రియలైజ్ అయ్యి అతను కిమ్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అతన్ని వెంటనే పట్టుకోవాలని అతని మనుషులని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. మరోపక్క కిమ్ ని చూపిస్తే అతను త్వరగా ఎలా అయినా నిద్రపోవాలని షాప్ కి వెళ్లి స్లీపింగ్ టాబ్లెట్స్ మరియు ఆల్కహాల్ ని కనుక్కొని ఫుల్ గా డ్రింక్స్ చేసుకుని నిద్రపోతాడు. సైడ్ బై సైడ్ పోలీస్ స్టేషన్ లో ఉన్న హీరోయిన్ కూడా నిద్రపోవడంతో వీళ్ళ టైం రీసెట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరూ మళ్ళీ ఆ బస్ కే తిరిగి వచ్చేస్తారు. కిమ్ లీ దగ్గర ఏం చెప్తాడంటే ఇకపై మనం పోలీసులకి కాల్ చేయొద్దు, ఈ ప్లాన్ వర్క్ అవ్వడం లేదు, అది డేంజరస్ అండ్ ఎక్స్ప్లోషన్ వల్ల పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది ప్యాసింజర్స్ తో పాటు చనిపోతున్నారు. సో మనం ఈ బస్ లోనే స్టే చేస్తూ ముందు ఆ కిల్లర్ ఎవరు మరియు ఆ బాంబ్ ఎక్కడ ఉందో ఆ విషయం కనిపెడతామని నిర్ణయిస్తారు. కొంచెం సేపట్లో ఈ బస్ ఒక స్టాపింగ్ ని చేరుకోగానే హీరో మరియు హీరోయిన్ ఎవరిపైన అయితే అనుమానపడ్డారో ఆ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి అతని బ్యాగ్ ని అతని చేతిలో గట్టిగా పట్టుకుని కేర్ఫుల్ గా బస్ ఎక్కుతాడు. అతను వెళ్లి లాస్ట్ సీట్ లో కూర్చోవడంతో కిమ్ మరియు లీ అతని దగ్గరికి ఎలా అయినా వెళ్లాలని ఆలోచించి వీళ్ళిద్దరూ ఒక ప్లాన్ వేస్తారు. కపుల్స్ లా నటించి హీరోయిన్ హీరోతో పాటు మాట్లాడకుండా అలిగి లాస్ట్ సీట్ లో వెళ్లి కూర్చుంటుంది. మన హీరో తనని ఓదార్చడం కోసం అతను కూడా లాస్ట్ సీట్ కి వస్తాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుతూనే సడన్ గా ఆ ఇంకో వ్యక్తి చేతిలో పట్టున్న బ్యాగ్ ని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా వీళ్ళ ముగ్గురు ఆ బస్ లో ఒక మూలలో ఆ బ్యాగ్ కోసం దెబ్బలాడుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ మన హీరోయిన్ కి ఎప్పట్లా ఫోన్ రింగ్ అయ్యే శబ్దం వినిపించి ఆ బస్ అక్కడే పెళ్లిపోతుంది. మళ్ళీ టైం రీసెట్ అయ్యాక ఈసారి కిమ్ వీళ్ళకి వెనకాల కూర్చునున్న బ్లాక్ డ్రెస్ వ్యక్తి అతని గర్ల్ ఫ్రెండ్ ని ఫోటోస్ తీస్తున్నాడని అతన్ని అక్యూజ్ చేసి అతను డైరెక్ట్ గా వెళ్లి అతనితో గొడవపడి ఫైట్ చేస్తాడు. బట్ ఈ పర్సన్ కి బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి. అతను ఫైట్ లో ఊపిరి పీల్చుకోలేక కష్టపడుతున్నప్పుడు లీ ఆ వ్యక్తి గురించి అసలు కేర్ చేయకుండా అతని దగ్గర ఉన్న బ్యాగ్ ని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయినా అప్పటికీ ఆ పర్సన్ వదలడు. అలానే ఆ బాంబ్ పేలిపోతుంది. టైం రీసెట్ అయ్యాక ఈసారి కిమ్ మరియు లీ ఆ వ్యక్తి చాలా వీక్ గా ఉన్నాడు, అతనిపై సర్ప్రైజ్ అటాక్ చేస్తే మనం అతన్ని పట్టుకోవచ్చు. అతనికి ఎక్కువ టైం ఇవ్వద్దని వీళ్ళిద్దరూ ఈసారి బస్ స్టాప్ రాగానే ఆ వ్యక్తిని మాటల్లో పెట్టి బస్ ఎక్కనివ్వకుండా చేస్తారు. తరువాత ఆ వ్యక్తిని పట్టుకుని వీళ్ళిద్దరూ ఆ స్ట్రేంజర్ బ్యాగ్ లాక్కొని దాన్ని ఓపెన్ చేసి చూస్తే అన్ఫార్చునేట్లీ అందులో ఉన్నది బాంబు కాదు, ఒక పిల్లి. అది చూసాకే కిమ్ మరియు లిన్ కి వీళ్ళు వెతుకుతున్న బాంబర్ ఇతను కాదని అర్థమవుతుంది.
భయంలో ఆ పిల్లి అక్కడ నుంచి పారిపోవడం వల్ల హీరో మరియు హీరోయిన్ ఆ పిల్లి వెనుక వెళ్లి దాన్ని పట్టుకుని దాన్ని మళ్ళీ దాని ఓనర్ దగ్గర చేర్చుతారు. అండ్ ఈలోగా ఆ బస్ పేలిపోవడాన్ని కూడా వీళ్ళు దూరంలో నుంచి చూస్తారు. అంత పెద్ద ఎక్స్ప్లోషన్ ని చూసిన ఆ పర్సన్ అతని ప్రాణాలని కాపాడిన కిమ్ మరియు లీకి జరగబోయే ప్రమాదం గురించి ముందే ఎలా తెలుసని ఆశ్చర్యపోతాడు. సో ఈ పర్సన్ ఇన్నోసెంట్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక వీళ్ళిద్దరూ అతనికి సారీ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కొంచెం దూరం నడిచి వెళ్ళాక లీకి ఒక విషయం గుర్తుకొచ్చి తను కిమ్ దగ్గర మొదటిసారి నేను నిన్ను ఎక్స్ప్లోషన్ నుంచి కాపాడాక అప్పటి నుంచి నీకు నీ మెమరీస్ అన్ని గుర్తున్నాయి. ఇప్పుడు మనం ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అతన్ని కాపాడాం. అయితే ఈ లెక్క ప్రకారం అతనికి కూడా అతని మెమరీస్ అన్ని గుర్తుంటాయి. సో మనం అతన్ని మనతో పాటు మన టీమ్ లో జాయిన్ చేసుకోవాలని అంటుంది. తరువాత వీళ్ళిద్దరూ టైం ని మళ్ళీ రీసెర్చ్ చేసే ముందు మంచిగా భోంచేసి రెస్ట్ తీసుకోవాలని ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ వీళ్ళు నెక్స్ట్ లూప్ లో ఏం చేయాలో వీళ్ళ ప్లాన్ ని డిస్కస్ చేస్తూ ఉంటారు. మన హీరో అతని ఫోన్ ద్వారా బస్ లో చనిపోయిన ప్యాసింజర్స్ అందరి ఫ్యామిలీ మెంబర్స్ ఒక చోట్లో చనిపోయిన వారి కోసం ప్రే చేస్తున్నారన్న విషయం తెలుసుకుని మేబీ మనం అక్కడికి వెళ్తే ప్యాసింజర్స్ గురించి చాలా డీటెయిల్స్ దొరుకుతాయని హీరో మరియు హీరోయిన్ ఆ ఫ్యామిలీ వాళ్ళని కలవడం కోసం వాళ్ళున్న చోటికి వెళ్తారు. అండ్ సర్ప్రైజింగ్లీ అక్కడ వీళ్ళు ఎదురు చూడనట్టు ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి వీళ్ళని మీట్ అవుతాడు. అతను వీళ్ళ దగ్గర బస్ లో మీకు ఎక్స్ప్లోషన్ జరుగుతుందన్న విషయం తెలిసే కదా మీరు నన్ను కాపాడారు. అసలు మీరు ఎవరు? మీరే ఈ బాంబ్ ని ఫిక్స్ చేస్తారా? అలా అయితే నన్నెందుకు కాపాడారు? నిజమేంటో చెప్పండి, లేదంటే పోలీసులకి కాల్ చేస్తానని అతను వాళ్ళని బెదిరిస్తాడు. హీరో మరియు హీరోయిన్ నిజం చెప్పడానికి హెసిటేట్ అవ్వడం చూసిన ఆ వ్యక్తి సరే మీరు నాతో రండని అతను వీళ్ళిద్దరిని అతని ప్లేస్ కి తీసుకువెళ్తాడు. ఈ పర్సన్ కి ఒక సీక్రెట్ అపార్ట్మెంట్ ఉంటుంది. పాస్వర్డ్ వేసుకుని వీళ్ళంతా లోపలికి వెళ్లి చూస్తే ఇతను ఈ చోట్లో చాలా క్యాట్స్ ని పెంచుతున్నాడు. ఇతని అమ్మ క్యాట్స్ వద్దని చెప్తుంది కనుక ఇతను అమ్మకి తెలియకుండా ఈ చోట్లో పిల్లలని పెంచేస్తున్నాడు. సో ఈ వ్యక్తి ఒక క్యాట్ లవర్. సరే ఇప్పుడైనా నిజమేంటో చెప్పండి అని ఆ పర్సన్ అంటే హీరో మరియు హీరోయిన్ మొత్తం నిజం అతని దగ్గర చెప్పేస్తారు. ఇలా వీళ్ళు ఒక టైం లోపల ఇరుక్కునున్నారన్న ఆ స్టోరీ మొత్తం చెప్పడం విన్న ఈ పర్సన్ అందరిలా వీళ్ళని జోకర్స్ లా చూస్తాడనుకుంటే సర్ప్రైజింగ్లీ అతను వీళ్ళ స్టోరీ మొత్తం 100% నమ్ముతాడు. యాక్చువల్లీ ఇతనికి జాపనీస్ మాంగా స్టోరీస్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. అలాంటి స్టోరీస్ లో ఈ టైం ట్రావెల్ లాంటివి ఎక్కువ జరుగుతాయి కనుక ఇతను కూడా వాళ్ళని నమ్మి ఎక్సైట్మెంట్ లో వీళ్ళని కంటిన్యూస్ గా ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. తరువాత వీళ్ళు ముగ్గురు ఒక పేపర్ లో ఆ బస్ సీటింగ్ పొజిషన్ డ్రా చేసి వీళ్ళు నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేయాలని ఆలోచిస్తారు. బస్ లో హెడ్ ఫోన్స్ వేసుకున్న అతను లేదా ఎప్పుడు చూసినా అతని మొబైల్లో వీడియో రికార్డ్ చేసే అతను ఖచ్చితంగా బాంబర్ అయ్యిండరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎటువంటి బ్యాగ్ లేదు. ఆ మాతర్ల సంచి పట్టుకున్న ఆవిడని కూడా తీసేస్తే ఇంకా బస్ లో మిగిలి ఉన్నది ముగ్గురు మాత్రమే. వాళ్ళలో ఒక అతను బ్రీఫ్ కేస్ పట్టుకుని ఉంటాడు కనుక వీళ్ళు అతన్ని టార్గెట్ చేయాలని నిర్ణయిస్తారు. అప్పుడు ఈ అబ్బాయికి అతని అమ్మ కాల్ చేసి అతన్ని ఇంటికి రమ్మని చెప్పడం వల్ల అతను హీరో మరియు హీరోయిన్ దగ్గర నాకు టైం అయింది, కావాలంటే మీరు మీకు నచ్చినంత టైం ఈ అపార్ట్మెంట్ లో స్టే చేయండి. ఒకవేళ టైం మళ్ళీ రీసెట్ అయ్యాక నాకేవి గుర్తుండకపోతే మీరు నన్ను నా ఫుల్ నేమ్ తో పిలవండి, నేను మిమ్మల్ని ఖచ్చితంగా నమ్ముతానని అంటాడు. అలా అయితే నీ పేరేంటో చెప్పని హీరోయిన్ అడిగితే అతను లూ ద క్యాట్ లవర్ అస్మా ఫైటర్ ద చూసన్ వన్ అని చెప్తాడు. తర్వాత లూ అతని ఇంటికి వెళ్ళాక అతని అమ్మ అతని డ్రెస్ లో పిల్లి వెంట్రుకలని చూసి తను అతన్ని బాగా తిడుతుంది. ఈ పిల్లి వెంట్రుకలు లూ అస్మా ప్రాబ్లమ్స్ ని ట్రిగర్ చేస్తాయి కనుకే ఆమె నో క్యాట్స్ అని స్ట్రిక్ట్ గా ఉంది. మరోపక్క ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు జరిగిన ఇన్సిడెంట్ కి బాంబ్ బ్లాస్టే కారణమని కనిపెట్టారు. ఏమైనా క్లూ దొరుకుతుందా అని వీళ్ళు సీసీటీవీ ఫుటేజెస్ ని చెక్ చేసి ఎక్స్ప్లోషన్ కి ముందు స్టెప్ లో లూ లీ మరియు కిమ్ అన్యూజువల్ గా నడుచుకుంటూ ఫైట్ చేయడం చూసి వీళ్ళకి వాళ్ళపైన డౌట్ వస్తుంది. అందువల్ల ఆఫీసర్స్ ముందు లూ నంబర్ ని కనిపెట్టి అతనికి కాల్ చేసి అతన్ని వెంటనే పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్తారు. ఈ విషయం తెలుసుకున్న లూ తల్లి కంగారు పడినప్పుడు అతని తండ్రి లూని అతనితో పాటు కారులో స్టేషన్ కి తీసుకువెళ్తాడు. అదే సమయంలో మనకి మన హీరో హీరోయిన్ చూపిస్తే వాళ్ళు ఒక హోటల్లో స్టే చేస్తుంటారు. లీ బస్ నంబర్ 45 డ్రైవర్ గురించి చెప్తుంది. అతను అతని పనిలో చాలా స్ట్రిక్ట్ కానీ మనిషి మాత్రం చాలా మంచి మనసున్నాడు. నేను ఆ డ్రైవర్ బస్ లో చాలా సార్లు ట్రావెల్ చేస్తున్నానని అంటుంది. అలాగే వీళ్ళు సోషల్ మీడియాలో ఆ వ్లాగర్ చనిపోయే ముందు అప్లోడ్ చేసిన వీడియో ఫుటేజెస్ ని కూడా చూస్తారు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు పోలీసులు వీళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యి వీళ్ళని ఇన్వెస్టిగేషన్ కోసం వెంటనే స్టేషన్ కి రమ్మంటారు. లీ మరియు కిమ్ కి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి బదులు మళ్ళీ టైం ని రీసెర్చ్ చేయడం మేలని అనిపిస్తుంది. అయినా ఈసారి వీళ్ళకి ఛాన్స్ దొరికినా అలా చేయకుండా తెల్లవారి నుంచి పోలీసులు ఇంతసేపు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఈ పాటికే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటాయి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డీటెయిల్స్ ని కనుక్కుందాం, అవి మనకి యూస్ అవుతుంది కదా అని ఇద్దరు పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతారు. స్టేషన్ లో పోలీసులు లూ దగ్గర నీకు ఆ మిగతా ఇద్దరు ప్యాసింజర్స్ తో రిలేషన్ ఏంటని అడుగుతుంటారు. అందుకతను టైం లూప్ గురించి ఏం మెన్షన్ చేయకుండా వాళ్ళు నా చేతిలో ఉన్న బ్యాగ్ వాళ్ళ బ్యాగ్ అని అపార్థం చేసుకున్నారు. ఆ మిస్అండర్స్టాండింగ్ లో మేము ఫైట్ చేస్తాం, ఆ తర్వాత మేము మా దారి చూసుకుని వెళ్ళిపోయామని అంటాడు. లూ మాటలు విన్న ఆఫీసర్ జాంగ్ అతను అబద్ధం చెప్తున్నాడని కనిపెట్టి అతను లూ దగ్గర చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇలా ఈ ఇంట్రోగేషన్ సీరియస్
ఇయర్స్ అవుతుంటే మనకి పోలీస్ స్టేషన్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. బస్ లో ఒక ఫార్మర్ ఉంటాడు కదా, అతని ఫ్లాష్ బ్యాక్ ఇది. చాలా సంవత్సరాలుగా ఈ ఫార్మర్ ఇతని చెయ్యని ఒక నేరానికి ఇతను ఈ పోలీస్ స్టేషన్ లో ఒక ఖైదీలా శిక్ష అనుభవించాడు. సంవత్సరాల తర్వాత ఇతన్ని రిలీజ్ చేసే టైం దగ్గరయ్యింది. ఆ టైంలో ఒక రోజు ఈ ఫార్మర్ భార్య అతన్ని కలవడం కోసం జైలుకి వచ్చింది. తన భార్యని చూసిన ఈ ముసలైన చాలా సంతోషపడి తనతో మాట్లాడతాడు. కానీ అతని వైఫ్ అదేలా మాట్లాడదు. తను ఈ ఫార్మర్ దగ్గర మీరు చేసిన క్రైమ్ వల్ల సొసైటీలో అందరూ మమ్మల్ని డిస్క్రిమినేట్ చేసి చూస్తున్నారు. మన కొడుకుకి ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. అతన్ని ఈ పరిస్థితిలో నేను చూడలేకపోతున్నా. అందువల్ల నేను ఇక్కడ ఖాళీ చేసి మన కొడుకుని తీసుకుని వేరే సిటీకి వెళ్ళిపోతున్నా. దయచేసి మీరు రిలీజ్ అయ్యాక మమ్మల్ని వెతక్కండి. మేమున్న చోటి దగ్గరికి కూడా రాకండి అండ్ ఈ విషయం చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చా అని ఆవిడ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అతని వైఫ్ కూడా అతన్ని నమ్మకపోయేసరికి ఈ ఓల్డ్ మ్యాన్ చాలా ఫీల్ చేస్తాడు. మళ్ళీ మనకి ప్రెసెంట్ లో చూపిస్తే పోలీసులు లీ మరియు కిమ్ ని ఇంటర్గేట్ చేస్తుంటారు. మన హీరోయిన్ అబద్ధాలు చెప్పి తను ఎలాగోలా ఆఫీసర్ జాంగ్ ని వీళ్ళకి ఆ ఎక్స్ప్లోషన్ కి ఎటువంటి సంబంధం లేదన్నట్టు ఆల్మోస్ట్ కన్విన్స్ చేస్తుంది. సరే, మీరు కూడా అదే బస్ లోనే కదా ట్రావెల్ చేశారు. అక్కడి ప్యాసింజర్స్ లో ఎవరైనా మీకు సస్పిషియస్ గా అనిపించారా అని అడిగినప్పుడు వీళ్ళు ఆ వ్లాగర్ చనిపోయే ముందు రికార్డ్ చేసిన వీడియోస్ ని చూపించి ఈ ఓల్డ్ మ్యాన్ ఒక పెద్ద సంచితో బస్ ఎక్కాడు. అలాగే ఇంకో వ్యక్తి చేతిలో ఒక పెద్ద బ్రీఫ్ కేసు ఉన్ను. వీళ్ళిద్దరిలోనూ ఎవరో ఒకరు ఆ బాంబర్ అయి ఉంటారని వీళ్ళు చెప్తారు. క్రిమినల్ రికార్డ్స్ ని చెక్ చేసిన పోలీసులకి ఆ ఓల్డ్ మ్యాన్ డీటెయిల్స్ దొరుకుతాయి. ఇతను ఆల్రెడీ ఒక కేసు పైన చాలా సంవత్సరాలు జైల్లో స్పెండ్ చేశాడు. రిలీజ్ అయ్యాక కూడా ఇతని ఫ్యామిలీ మెంబర్స్ తో కాకుండా ఒంటరిగానే ఒక ఫార్మర్ అయి వాటర్ మెలన్ ని ఫార్మ్ చేస్తూ బ్రతికాడు. సో జీవితం పైన విరక్తి కలిగి ఈ ఓల్డ్ మ్యాన్ ఈ పని చేస్తుంటాడని పోలీసులు అతన్ని అనుమానపడతారు. యాక్చువల్లీ ఈ ఫార్మర్ భార్య మరియు కొడుకు అతను చనిపోయాడన్న విషయం తెలుసుకుని అతనికి అంత్యక్రియలు చేయడం కోసం ఈ ఊరికి వచ్చుంటారు. పోలీసులు ఆ ఓల్డ్ మ్యాన్ గురించి తెలుసుకోవడం కోసం వాళ్ళని కూడా స్టేషన్ కి పిలుస్తారు. ఇతనే ఆ ఓల్డ్ మ్యాన్ కొడుకు. ఇతని చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి జైలుకి వెళ్ళాడు అండ్ ఇన్ని సంవత్సరాల్లో అతను అతని తండ్రిని అస్సలు చూడలేదు. ఆఫీసర్ జాంగ్ అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ జవాబు చెప్పాక ఈ ఫార్మర్ కొడుకు అతని అమ్మని వెళ్లి కలుస్తాడు. ఆ అమ్మ అతని దగ్గర ఆ ముసలోడు ఆల్రెడీ చేసిన ప్రాబ్లమ్స్ చాలదన్నట్టు ఇప్పుడు బస్సులో ఇంతమంది ప్రజల్ని చంపున్నాడు. అతను చనిపోయాక కూడా మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని తను తన భర్తని బాగా తిడుతుంది. అండ్ వీళ్ళ కాన్వర్సేషన్ ని వీళ్ళకి పక్కనే కూర్చున్న మన హీరోయిన్ వింటుంది. ఆమె కొడుకు ఈ ఇన్సిడెంట్ వల్ల బాగా అప్సెట్ అయి అతను ఒంటరిగా వెళ్లి ఒక చోట్లో నిల్చుని ఉన్నప్పుడు హీరోయిన్ లీ అతని దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. మీ తండ్రి ఈ పని చేస్తుంటారని మీరు అనుకుంటున్నారా అని తను అడిగినప్పుడు అతను ఛాన్సే లేదు, ఆయన చాలా మంచివారు. నా చిన్నప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు అమ్మ నన్ను వేరే ఊరికి తీసుకువెళ్లిపోయింది. తర్వాత నాకు నాన్నని కలవడానికి ఛాన్సే దొరకలేదు. నాకు అతనితో పాటు మెమరీస్ అన్ని ఇంకా గుర్తున్నాయి. చిన్నప్పుడు నాకు వాటర్ మెలన్ అంటే చాలా ఇష్టం. అందుకోసం అతను ఎప్పుడు బయటికి వెళ్ళినా నా కోసం వాటర్ మెలన్ ని తీసుకొస్తాడు. అలాంటి ఒక వ్యక్తి ఇంత పెద్ద నేరాన్ని ఖచ్చితంగా చేస్తున్నాడని చెప్పి అతను చాలా బాధపడతాడు. వీటన్నిటిని విన్న మన హీరోయిన్ కి కూడా మేబీ ఇతను చెప్తున్నట్టు ఇతని తండ్రి ఈ పని చేస్తుండడేమో అని ఆలోచిస్తుంది. అండ్ కరెక్ట్ గా అదే సమయానికి లూ అమ్మ తనకి తన కొడుకు బెడ్రూమ్ లో దొరికిన అతని డైరీ తీసుకుని పోలీస్ స్టేషన్ కి వస్తుంది. యాక్చువల్లీ లూ హీరోయిన్ గురించి మర్చిపోకూడదని వాళ్ళు టైం ట్రావెలర్స్ అండ్ వాళ్ళే అతన్ని ఆ బాంబ్ బ్లాస్ట్ నుంచి కాపాడారని అతని డైరీలో వాళ్ళ గురించి రాసుంటాడు. ఈమె ఈ డైరీని ఆఫీసర్ జాంగ్ కి చూపించి నా కొడుకు అమాయకుడు, అతన్ని వాళ్ళే ఏమో చేసేసారని అంటుంది. ఆ డైరీలో బాంబ్ బ్లాస్ట్ గురించి మరియు లీ కిమ్ పేర్లన్నీ రాసుండడం చూసిన జాంగ్ వీళ్ళే ఈ అటాక్ కి కారణమని ముగ్గురిని వెంటనే డీటైన్ చేస్తారు. భయంలో లూ ఆఫీసర్ దగ్గర మీరు అపార్థం చేసుకుంటున్నారు, ఇదంతా ఒక టైంలో పని చెప్తుంటే పోలీసులతో అలవాటు పడ్డ హీరో మరియు హీరోయిన్ వాళ్ళని ఈజీగా హ్యాండిల్ చేసి ఆ రోజు నైట్ క్యాజువల్ గా నిద్రపోతారు అండ్ టైం మళ్ళీ రీసెట్ అవుతుంది. లీ మరియు కిమ్ మనం ముందు ఈ ఫార్మర్ బ్యాగ్ లో ఏముందో చూసేద్దాం, ఆ తర్వాత మనం మిగతా వాళ్ళ గురించి ఆలోచిద్దామని నిర్ణయిస్తారు. ముందుగా వీళ్ళు లూ బస్ ఎక్కేంత వరకు వెయిట్ చేస్తారు. కానీ దురదృష్టవశాత్తు అతనికి లాస్ట్ లూప్ లో జరిగిందేవి గుర్తుండవు. ఇతని సంగతి గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు ఓల్డ్ మ్యాన్ ఇంటెన్షన్స్ ఏంటో కనుక్కుందామని హీరో మరియు హీరోయిన్ ప్లాన్ చేసినట్టే అతని దగ్గరికి వెళ్తారు. కానీ అతను ఎవరిని అతని సంచి దగ్గరికి కూడా రానివ్వడు. ఇందువల్ల ఇరిటేట్ అయిన వీళ్ళు ఈసారి గొడవ పడుతున్నట్టు నటిస్తూ కిమ్ అతనికి ఛాన్స్ దొరకగానే ఆ మూటలో ఏముందో తొక్కి చూస్తాడు. బట్ లోపలనేది బాంబు కాదు, వాటర్ మెలాన్స్. వాటిలో ఒక దాన్ని మన హీరో ఇరిచేశాడు కనుక ఈ ఓల్డ్ మ్యాన్ కి పిచ్చి కోపం వచ్చి అతను కిమ్ ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. బస్ లో ఉన్న వాళ్ళు అతన్ని ఆపాక అతను కూడా రిలాక్స్ అయ్యి మన హీరోకి సారీ చెప్పి అతని సంచిని ఓపెన్ చేసి డ్యామేజ్ అయిన వాటర్ మెలాన్స్ ని తీసి చూస్తాడు. సో అతని దగ్గర ఎటువంటి ఎక్స్ప్లోసివ్స్ లేదని తెలుసుకున్న హీరోయిన్ ఈ వాటర్ మెలాన్స్ అంతే మీ కొడుకుకి చాలా ఇష్టం కదా, వీటిని మీరు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, నేను మీ కొడుకు కోవర్కర్ ని, మేమిద్దరం ఒకే కంపెనీలోనే పనిచేస్తున్నామని చెప్తుంది. అది విన్న ఈ ఓల్డ్ మ్యాన్ సర్ప్రైజ్ అయ్యి అలానా, అయ్యో తెలియక మిమ్మల్ని కొట్టేశానని అతను మళ్ళీ మన
మన హీరోకి సారీ చెప్పి ఈ వాటర్ మెలన్స్ ని నేను నా కొడుకుకి తీసుకువెళ్ళి ఇవ్వడం కోసమే వెళ్తున్నా. చిన్నప్పుడు అతను వీటిని చాలా ఇష్టపడి తింటాడు, కానీ తరువాత ఎదురు చూడనట్టు నేను చెయ్యని తప్పకి జైలుకి వెళ్ళా. నా భార్య నా కొడుకుని తీసుకుని వేరే ఊరికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నేను అతన్ని చూడలేదు. ఒకవేళ నేను వెళ్తే ఎక్కడతను నన్ను చూసి నాతో పాటు మాట్లాడడానికి కూడా ఇష్టం లేకుండా వెళ్ళిపోతాడేమో అని నాకు భయమేసింది. ఇలానే కొన్ని సంవత్సరాలు గడిచినా రీసెంట్ గా నేను అతన్ని సోషల్ మీడియాలో ఫాలో చేశా. ఒక పోస్ట్ లో అతను అతనికి వాటర్ మెలన్స్ అంటే చాలా ఇష్టమని, లాస్ట్ గా ఒక వాటర్ మెలన్ తిని చాలా రోజులు అయ్యిందని చెప్పాడు. అది విన్నాక నాకు నేను పండించిన వాటర్ మెలన్స్ ని అతనికి తీసుకువెళ్లి ఇవ్వాలనిపించింది. అతను ఏం చెప్పినా పర్వాలేదు, తిట్టినా కూడా నేను కాస్తాను. ఈ రోజు నేను అతన్ని కలిసి వీటిని అతనికి ఇస్తానని చెప్తాడు. అందుకులి మీరేం భయపడకండి, మీ కొడుకుకి మీరంతే చాలా ఇష్టం. అతన్ని ఈ రోజు మీరు మీట్ అయ్యాక మీ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయిపోతాయి అని చెప్తుంది. ఇది విన్న ఓల్డ్ మ్యాన్ చాలా సంతోషపడతాడు. అతను ఆ ఎగ్జైట్మెంట్ లో ఆ ఇరిగిపోయిన వాటర్ మెలన్ ని అక్కడున్న ప్యాసింజర్స్ అందరికి ఇస్తాడు. అండ్ వీళ్ళందరూ హ్యాపీగా వాటర్ మెలన్ తింటున్నప్పుడే ఆ బాంబు పేలి వీళ్ళ టైం మళ్ళీ రీసెట్ అయిపోతుంది. సో సక్సెస్ఫుల్లీ హీరో మరియు హీరోయిన్ ఒక్క సస్పెక్ట్ ని ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసేస్తారు. ఇంకా ఇద్దరిపైన వీళ్ళకి డౌట్ ఉంది. వాళ్ళలో ఒకరు ఆ పెద్ద సూట్ కేసు పట్టుకున్న వ్యక్తి, ఇంకొకరు రెడ్ కలర్ నైలాన్ బ్యాగ్ పట్టుకున్న ఒక ఆవిడ. ముందు హీరోయిన్ ఆ ఆవిడ దగ్గరికి వెళ్లి తన బ్యాగ్ లో ఏముందని అడుగుతుంది. అందుకు ఆవిడ లోపల ఉన్న ఒక వంట పాత్రని చూపించి, ఈ రోజు నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా, లోపల చికెన్ ఉందని అంటుంది. సరే, తన దగ్గర కూడా ఆ బాంబు లేకపోతే ఇప్పుడు ఆఖరిగా మిగిలి ఉన్న ఆ పెద్ద బ్రీఫ్ కేసు పట్టుకున్న వ్యక్తి దగ్గరే ఆ బాంబు ఉండాలి. దాన్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దామని వీళ్ళిద్దరూ అతని దగ్గరికి వెళ్లి ఆ సూట్ కేసు ని ఓపెన్ చేసి చూపించమని అడిగితే ఆ ప్యాసింజర్ కాదుకూడదని చెప్పకుండా అతని బ్రీఫ్ కేసు ఓపెన్ చేసి లోపల డ్రెస్ మాత్రమే ఉన్నాయనే దాన్ని చూపిస్తాడు. అంతే, ఆఖరి ప్యాసింజర్ కూడా ఇన్నోసెంట్ అని తెలిసాక కిమ్ మరియు లీకి ఏమీ అర్థం కాదు. అసలు ఎవరి దగ్గర బాంబు లేకపోతే బస్సు ఎలా పెళ్తుందని వీళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఆ బాంబు మళ్ళీ పెళ్లి వీళ్ళ టైం రీసెట్ అవుతుంది. దాంతో కిమ్ హీరోయిన్ దగ్గర ఏం చెప్తాడంటే, బాంబు ప్యాసింజర్స్ దగ్గర లేదంటే ఖచ్చితంగా ఈ బస్ లోనే ఎక్కడ ఉండాలి, మనం ఈసారి బస్ లో వెతుకుతామని వీళ్ళు ప్రతిసారి లూ ఎక్కే స్టాపింగ్ రాగానే వీళ్ళు ఆ స్టాపింగ్ లో కిందకి దిగుతున్నట్టు నటించి డ్రైవర్ డోర్స్ ని ఓపెన్ చేసి బస్ ని ఆపినప్పుడు వీళ్ళ యూఎస్బి డ్రైవ్ మిస్ అయ్యిందని వెంటనే ఆ బాంబు కోసం ప్యాసింజర్స్ అందరి సీటు కింద వెతకడం మొదలు పెడతారు. హీరో ఆ రెడ్ బ్యాగ్ లో కుక్కర్ పెట్టుకున్న ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఒక కత్తితో అతన్ని పొడిచి అతనిపై దాడి చేస్తుంది. షాక్ అయిన మన హీరోయిన్ అతనికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తే ఆ లేడీ తనని కూడా పొడిచి చంపి ఆ కుక్కర్ కున్న ఒక క్యాప్ ని తీయగానే ఆ బాంబు పేలిపోతుంది. హీరో మరియు హీరోయిన్ మళ్ళీ టైం రీసెట్ అయ్యాక చూస్తే ఈసారి వీళ్ళు ముందులా కాకుండా చాలా వీక్ గా ఉంటారు. లాస్ట్ టైం ఎక్స్ప్లోషన్ లో వీళ్ళు ఆ బాంబుకి చాలా దగ్గరలో ఉండడం వల్ల కిమ్ కి దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. వీళ్ళు ఇంకోసారి కూడా ఆ లేడీని ఎదిరించలేక చనిపోతారు. ఇలా ప్రతిసారి వీళ్ళు చనిపోయేటప్పుడు వీళ్ళ కండిషన్ సీరియస్ అవుతూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళిద్దరూ రివైవ్ అయినప్పుడు హీరో హీరోయిన్ దగ్గర ఏం చెప్తాడంటే, ఇక మన వల్ల ఈ ఎక్స్ప్లోషన్ ని ఆపడం కుదరదు, మనం రెస్ట్ తీసుకోవాలని అంటాడు. అతను ఒక స్టాపింగ్ లో బస్ నుంచి కిందికి దిగితే హీరోయిన్ కి ప్యాసింజర్స్ అందరినీ అలానే వదిలేయడంలో ఇష్టం లేక తను వాళ్ళందరినీ కాపాడడం కోసం ఒంటరిగా ఆ లేడీతో ఫైట్ చేయడం కోసం లోపలికి వెళ్తుంది. లీ ఆమె బ్యాగ్ తీయడానికి ప్రయత్నించినప్పుడు ఆ లేడీ హీరోయిన్ ని కత్తితో పొడిచేలా వస్తుంది. బట్ టైం కి మన హీరో ఎంట్రీ ఇచ్చి ఆ లేడీ కత్తిని పట్టుకుని తనతో పాటు ఫైట్ చేసి చాలా కష్టపడి చివరికి అతను తన చేతుల్లో ఉన్న కత్తితోనే ఆ లేడీని పొడిచి చంపేస్తాడు. ఈ ఇన్సిడెంట్ వల్ల బస్ లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ కిమ్ ని హంతకుడిలా చూస్తారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇతనే వీళ్ళందరి ప్రాణాలని కాపాడున్నాడు. ఎలాగోలా ఈ ఎక్స్ప్లోషన్ ని ఆపేస్తామని హీరో హీరోయిన్ ని తీసుకుని బస్ దిగి నడుస్తూ వెళ్తున్నప్పుడు బస్ లో వేరే ఎవరో ఇంకో వ్యక్తి ఆ కుక్కర్ బాంబ్ ని యాక్టివేట్ చేసి దాన్ని పేల్చేస్తారు. సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేసిన పోలీసులు బస్ పేలడానికి ముందు లోపల ప్యాసింజర్స్ కొంతమంది ఫైట్ చేసుకున్నారన్న విషయాన్ని కనిపెడతారు. ఇన్వెస్టిగేషన్ లో పోలీసులకి ఆ రెడ్ కలర్ బ్యాగ్ పట్టుకుని ఉన్న ఆవిడ గురించి తెలియనొస్తుంది. ఇంతకు ముందు తన ఇంట్లో ఏవో ఎక్స్పెరిమెంట్ చేసి తెలియక తన ఇంటినే తగలబెట్టేసింది. ఎక్స్ప్లోషన్ సౌండ్ వినిపించి తన నైబర్స్ అందరూ ఏమైందని ఆవిడ దగ్గర అడిగితే ఏం లేదు, కుక్కర్ పెళ్లిపోయిందని తను క్యాషువల్ గా జవాబు చెప్పింది. ప్రస్తుతం ఈ విషయం మొత్తాన్ని తన నైబర్స్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. మరోపక్క కిమ్ మరియు లీని చూపిస్తే వాళ్ళు కూడా సేమ్ ఏరియాలోనే పోలీసులకి దొరకకూడదని దాగునుంటారు. మన హీరో కొంచెం సేపటి ముందు ఒక ఆవిడని కత్తితో పొడిచి అతి క్రూరంగా చంపాడు కనుక ఆ షాక్ లో అతను చాలా భయపడుతూ ఉంటాడు. ఇలా ఒక మనిషిని చంపినందుకు అతను గిల్టీనెస్ లో ఉంటాడు. హీరోయిన్ హీరో దగ్గర నువ్వు చేసిన దానిలో తప్పేమీ లేదని అతన్ని ఓదార్చుతుంది. ఆల్రెడీ ఈ ఎక్స్ప్లోషన్స్ మరియు ఇప్పుడు ఈ హత్య అని వీళ్ళిద్దరూ సైకలాజికలీ చాలా ఎఫెక్ట్ అయి ఉన్నారు. పోలీసులు వీళ్ళ కోసం సీరియస్ గా వెతుకుతుంటారు కనుక హీరో మరియు హీరోయిన్ వీళ్ళ మొబైల్ ఫోన్స్ ని దూరం విసిరి ఒక ట్రక్ డ్రైవర్ దగ్గర లిఫ్ట్ అడిగి లు అపార్ట్మెంట్ కి వస్తారు. పాస్వర్డ్ వేసుకుని లోపలికి వెళ్లి వీళ్ళు ఈ రోజు రాత్రి ఇక్కడే స్టే చేయాలని నిర్ణయించుకుంటారు. హీరోయిన్ హీరో చేతిలో ఇంజురీస్ ని చూసి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేయడం కోసం బ్యాండేజ్ మరియు మెడిసిన్స్ ని కొనుక్కొని రావాలని అనుకుంటుంది. తను బయట తిరిగేటప్పుడు ఎవరికి డౌట్ రాకూడదని మన హీరోయిన్ లు అనిమే కాస్ట్యూమ్స్ ని వేసుకుని మెడికల్ స్టోర్ కి వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళ అపార్ట్మెంట్ కి తిరిగి వస్తున్నప్పుడు దారిలో తను వీళ్ళున్న ఏరియాలో చీఫ్ జాంగ్ ఇన్వెస్టిగేషన్ చేయడం చూసి వెంటనే తను పరిగెట్టుకుంటూ అపార్ట్మెంట్ కి వెళ్లి హీరో దగ్గర
ఈ విషయం గురించి ఇన్ఫార్మ్ చేసి వెంటనే మనం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్తుంది. పోలీసులు వీళ్ళ లొకేషన్ కనిపెట్టి ఈ చోటుకొచ్చి చూస్తే ఇక్కడ ఎవ్వరూ ఉండరు. లీ మరియు కిమ్ వీళ్ళ పక్క బిల్డింగ్ రూఫ్ టాప్ లో దాగున్నారు. వీళ్ళు లూ ఐప్యాడ్ ని వీళ్ళతో పాటు తీసుకుని ఉంటారు. దాని ద్వారా వీళ్ళు మీడియా ఈ ఎక్స్ప్లోషన్ కి కిమ్మే కారణమని, అతన్ని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కి చెందిన వాడిలా చెడ్డగా పోర్ట్రేట్ చేయడం చూసి మన హీరో చాలా బాధపడి ఏడుస్తాడు. హీరోయిన్ మెడికల్ షాప్ కి వెళ్లేటప్పుడు స్లీపింగ్ టాబ్లెట్స్ ని తీసుకొచ్చుంటుంది. అవి వేసుకుని వీళ్ళిద్దరూ నిద్రపోయాక టైం మళ్ళీ రీసెట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి సస్పెక్ట్ ఎవరో తెలుసు కనుక ఈ లేడీతో ఒంటరిగా ఫైట్ చేయడానికి బదులు ప్యాసింజర్స్ అందరి హెల్ప్ తీసుకుంటే పని ఈజీ అవుతుందని ఆలోచించి లీ మరియు కిమ్ కాలేజ్ స్టూడెంట్స్ లా అందరితోనూ సర్వే తీస్తున్నట్టు నటించి ప్రతి ఒక్కరి దగ్గర ఆ లేడీ దగ్గర బాంబు ఉంది, మీరేమైనా రియాక్ట్ అయితే తను దాన్ని పేల్చేస్తుందని అందరికీ వాళ్ళ మొబైల్ ఫోన్ ద్వారా వార్నింగ్ ఇస్తారు. డ్రైవర్ కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాక అతను బస్ ఆపుతాడు. లోపల ఉన్న ప్యాసింజర్స్ అందరూ ఒక్కసారి లెగిచి ఆవిడ్ని ఆపడానికి ప్రయత్నిస్తారని అనుకుంటే వీళ్ళంతా వాళ్ళ ప్రాణాలకి భయపడి అందరూ బస్ దిగి పరిగెడతారు. ఇలా అందరూ తప్పించుకోవడానికి ప్రయత్నించడం చూసిన ఆ లేడీ ఆ బాంబ్ ని యాక్టివేట్ చేసి అందరినీ చంపిస్తుంది. ఆ నెక్స్ట్ సారి వీళ్ళిద్దరూ అందరినీ నమ్మితే పనవదని ఈ బస్ లో సెలెక్టివ్ గా కొంతమంది దగ్గర మాత్రం నిజం చెప్పి హెల్ప్ అడుగుతారు. లూని కూడా వీళ్ళు అతని ఫుల్ నేమ్ చెప్పి అతన్ని కన్విన్స్ చేస్తారు. అండ్ ఈ ప్లాన్ వర్క్ అయి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే ప్యాసింజర్స్ అందరూ ఆ లేడీతో పాటు ఫైట్ చేసి తన దగ్గర నుంచి ఆ బాంబ్ ని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతా కరెక్ట్ గా జరుగుతుంది. ఆ ఆవిడ్ని కూడా వీళ్ళు పట్టుకున్నాక హీరోయిన్ ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్లి డోర్ ని ఓపెన్ చేయమని అంటుంది. కానీ అతను అలా చేయడు. ప్యాసింజర్స్ దగ్గర పట్టుబడిన ఆ లేడీ గట్టిగా అరిచి డ్రైవర్ దగ్గర వీళ్ళందరినీ నువ్వే అరేంజ్ చేస్తావా, నీకు చావు పైన భయం ఉంది కదా, నువ్వొక పిరికివాడివని తన్ని తిడుతుంది. సో అప్పుడే మనకి ఈ డ్రైవర్ కూడా ఈ ఎక్స్ప్లోషన్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని తెలుస్తుంది. ఆ డ్రైవర్ అతని వాచ్ లో టైం చూసి సమయం వచ్చేసిందని చెప్పి బస్ ని ఒక బ్రిడ్జ్ పైన ఆపేస్తాడు. అతను డోర్స్ ని లాక్ చేసేయడం వల్ల హీరో ఎమర్జెన్సీ విండోని బ్రేక్ చేసుకుని బయటికి వెళ్తాడు. హీరోయిన్ అతని దగ్గర ఈ బాంబ్ ని కింద నీటిలో పడేయని అతనికి ఇస్తున్నప్పుడు దురదృష్టవశాత్తు మధ్యలోనే అందులో ఉన్న ఫోన్ మోగి ఆ బాంబ్ పేలిపోయి మళ్ళీ వీళ్ళందరూ చనిపోతారు. అంటే ఈ బాంబ్ ఒకటి క్యాప్ తీసేస్తే పేలిపోతుంది, లేదంటే ఒక టైం బాంబ్ లో ఒక పర్టికులర్ టైం రాగానే ఆటోమేటిక్ గా కూడా పేలిపోతుంది. నెక్స్ట్ లూప్ లో హీరోయిన్ డైరెక్ట్ గా డ్రైవర్ దగ్గరికి వెళ్లి మీరెందుకు బస్ లో ఉన్న వాళ్ళందరినీ చంపాలనుకుంటున్నారు, మీరు చాలా మంచివారు నాకు తెలుసు, ఒకసారి బస్ లో నా పర్స్ పాము కట్టేసినప్పుడు మీరే నాకు హెల్ప్ చేశారు, ఇప్పుడు మీకు ఏమైందని అడుగుతుంది. అయినా అతను జవాబు చెప్పడు. తను ఇలా అడగడం విని వెనక నుంచి ఆ లేడీ ఆ క్యాప్ తీసి బాంబు పేల్చేస్తుంది. అండ్ ఆ నెక్స్ట్ సారి వీళ్ళిద్దరూ మెలకుని చూస్తే కిమ్ కండిషన్ ఇప్పుడు సివియర్ గా ఉంటుంది, అతనికి రెస్ట్ కావాలి. కాబట్టి హీరో మరియు హీరోయిన్ స్టాపింగ్ లో బస్ దిగి ఈ ప్రాబ్లమ్ ని ఎలా డీల్ చేయాలని ఆలోచిస్తారు. అంత మంచి బస్ డ్రైవర్ విల్లన్ లా మారడం లీ అసలు నమ్మలేకపోతుంది. తను ముందు అతని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలని నిర్ణయించుకొని వీళ్ళిద్దరూ ఆ బస్ డ్రైవర్ వర్క్ చేసే కంపెనీకి వెళ్తారు. అదే సమయానికి బయట బస్ పేలిపోవడంతో లోపలున్న మేనేజర్ కి కూడా ఈ విషయం తెలిసి అతను ఏమైందో కనుక్కోవడం కోసం అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకున్న హీరో మరియు హీరోయిన్ ఎంప్లాయీ ఫైల్స్ లో ఆ బస్ నంబర్ 45 డ్రైవర్ డీటెయిల్స్ ని తీసి వాటిని ఫోటో తీసుకుంటారు. అందులో ఉన్న అడ్రస్ కి వెళ్లి అక్కడ నైబర్స్ దగ్గర ఈ డ్రైవర్ గురించి అడిగితే వాళ్ళేం చెప్తారంటే ఈ డ్రైవర్ చాలా మంచివాడు, కానీ అతనికి ఒక భార్య ఉంది, తను మెంటలీ అన్స్టేబుల్, వీళ్ళిద్దరి రిలేషన్షిప్ లో కూడా ఎప్పుడూ ప్రాబ్లమ్సే అని అంటారు. ఇన్ఫర్మేషన్ దొరికాక హీరో మరియు హీరోయిన్ ఈసారి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోతారు. వాలో ఆఫీసర్ జాంగ్ దగ్గర ఆ బస్ ఎక్స్ప్లోడ్ అవ్వడానికి కొన్ని నిమిషాలకి ముందే మేము ఆ బస్ దిగాం, మాకు ఆ బస్ లో ట్రావెల్ చేసిన ప్యాసింజర్స్ గురించి తెలుసు, వాళ్ళలో ఒక రెడ్ కలర్ బ్యాగ్ పట్టుకున్న లేడీ ఎవరితోనో బాంబ్ బ్లాస్ట్ గురించి మాట్లాడడం మేము విన్నాం, మేము తనని పెద్దగా పట్టించుకోలేదు, కానీ బస్ పేలిపోయిందంటే తనకి ఎక్స్ప్లోషన్ కి ఏదో సంబంధం ఉందని అంటారు. వీళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి పోలీసులు ఆవిడ ఎవరో తెలుసుకోవడం కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆఫీసర్ జాంగ్ అతని మనుషులందరినీ పంపిస్తాడు. అండ్ ఆ తర్వాతే వీళ్ళందరికీ తెలుస్తుంది ఆ రెడ్ కలర్ బ్యాగ్ పట్టుకున్న ఆవిడ మరియు ఆ బస్ ని డ్రైవ్ చేసిన డ్రైవర్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. ఆ లేడీ ఇంతకు ముందు ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసింది. తను ఒకసారి కుక్కర్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి తన ఇంటినే తగలబెట్టేసిందన్న విషయం తెలుసుకున్న జాంగ్ బస్ లో ఈ ఎక్స్ప్లోషన్ ని కూడా తను కుక్కర్ లో కొన్ని కెమికల్స్ మిక్స్ చేసి చేసుంటుందన్న కన్క్లూషన్ కి వస్తాడు. అలాగే పోలీసులకి ఈ హస్బెండ్ అండ్ వైఫ్ ఇంట్లో ఒక పాత సెల్ ఫోన్ దొరికింది. ఈ మొబైల్ వేరే ఎవరిదో కాదు, వాళ్ళ కూతురుది. తను 5 సంవత్సరాల క్రితం చనిపోయింది. వీళ్ళ కూతురు చివరిగా తన తండ్రికి తను బస్ నంబర్ 45 లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యాహ్నం 1:30కి కాల్ చేసింది. బస్ లో తనకి ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఈ అమ్మాయి డ్రైవర్ దగ్గర బండిని ఆపమని చెప్పి ఆ బ్రిడ్జ్ లో కిందకి దిగింది. కానీ దురదృష్టవశాత్తు అదే సమయంలో ఆ రోడ్ లో స్పీడ్ గా వెళ్లిన ఒక ట్రక్ ఈ అమ్మాయిని గుద్దేయడం వల్ల తను అక్కడే చనిపోయింది. అండ్ ఇప్పుడు ఈ ఎక్స్ప్లోషన్ కూడా సేమ్ బస్ నంబర్ 45 లో వాళ్ళ కూతురు ఏ బ్రిడ్జ్ లోనైతే చనిపోయిందో టైమింగ్ తో సహా 1:30కి అదే బ్రిడ్జ్ లో జరిగింది. సో వీళ్ళే ఈ పని చేసుంటారు. వీళ్ళ కూతురు చనిపోయిన ఒక సంవత్సరం తర్వాత తన తండ్రి ఈ బస్ కి కొత్త డ్రైవర్ అయ్యాడు. సో ఆ డ్రైవర్ మరియు అతని భార్య ఈ అటాక్ ని పక్కాగా ప్లాన్ చేసుకుని చేస్తున్నారని పోలీసులకి మరియు హీరోయిన్ కి తెలుస్తుంది. ఆ రోజు నిద్రపోయే ముందు లీ చీఫ్ జాంగ్ దగ్గర ఒకవేళ మీకు ఎవరో ఒక స్ట్రేంజర్ దగ్గర నుంచి బాంబ్ బ్లాస్ట్ జరగబోతుందని ఇన్ఫర్మేషన్ దొరికితే వాటిని మీరు ప్రాంక్ అని అనుకుంటారా, లేదంటే సీరియస్ గా తీసుకుని ఆ ఎక్స్ప్లోషన్ ని ఆపడానికి
ఆపడానికి ప్రయత్నిస్తారా అని అడుగుతుంది. అందుకతను నువ్వు చెప్పినట్టు అది ప్రాంకే అవ్వచ్చు, కానీ ప్రజల సేఫ్టీ గురించి ఆలోచించడమే నా బాధ్యత. మేబీ ఆ ఇన్ఫర్మేషన్ నిజమయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా, అందువల్ల నేను నాకు అలాంటి ఒక మెసేజ్ వస్తే యాక్షన్ తీస్తానని అంటాడు. తరువాత నిద్రపోయిన కిమ్ మరియు లీ మళ్ళీ ఆ బస్ లో మెలుకుంటారు. వెంటనే హీరోయిన్ చీఫ్ జాంగ్ కి కాల్ చేసి బస్ లో ఉన్న ఈ లేడీ దగ్గర బాంబు ఉందని ఫోటోతో ఒక మెసేజ్ కూడా పెడుతుంది. జాంగ్ అతను చెప్పినట్లుగానే ఇది ప్రాంకా కాదా అనేది ఆలోచించకుండా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ తో అతను ఈ అటాక్ ని ఆపడం కోసం బయలుదేరతాడు. పోలీసులు రావడానికి టైం పడుతుంది కనుక హీరో మరియు హీరోయిన్ బస్ ని స్లో డౌన్ చేయడం కోసం వీళ్ళ యూజువల్ ప్లాన్ అయిన లీ కిమ్ తనని అబ్యూస్ చేశారని అబద్ధం చెప్పి బస్ ని ఆపేస్తారు. కానీ ఈసారి వీళ్ళు కిందికి దిగకుండా వీళ్ళ యూఎస్బీ డ్రైవ్ మిస్ అయిందని చెప్పి దానికోసం వెతుకుతూ టైం వేస్ట్ చేస్తారు. దీంతో ఆ డ్రైవర్ కి టెన్షన్ అయి అతను డోర్ క్లోజ్ చేసి మళ్ళీ ఆ బస్ ని స్టార్ట్ చేస్తాడు. వీళ్ళిలా పోలీసులకి కొంత టైం ఇవ్వడం వల్ల వాళ్ళు బస్ రావడానికి ముందే వాళ్ళ కోసం బస్ స్టాప్ కి వచ్చి వెయిట్ చేస్తారు. కానీ ఈ డ్రైవర్ అతని వాచ్ చూసి ఆల్రెడీ టైం అయిపోతుందని ఆ స్టాపింగ్ లో బస్ ని ఆపకుండా డ్రైవ్ చేస్తాడు. దీనితో అలర్ట్ అయిన పోలీస్ ఆఫీసర్స్ వెంటనే వాళ్ళ కారులో ఈ బస్ ని చేస్ చేస్తున్నప్పుడు లోపల హీరోయిన్ మిగతా ప్యాసింజర్ సహాయంతో లేడీని కొట్టి తన దగ్గర నుంచి ఆ బాంబ్ ని లాక్కుంటారు. హీరోయిన్ ఆ డ్రైవర్ దగ్గర బస్ ని ఆపమని చెప్తుంది, కానీ అతను ఆపడు. ఎందుకంటే అందులో ఉన్న టైమర్ 0 అయిపోతే కూడా బాంబ్ పేలిపోతుంది కనుక ఇతను బస్ ని బ్రిడ్జ్ దగ్గరికి తీసుకువెళ్తుంటాడు. వీళ్ళ కూతురిలా ఇదే బస్ లో సేమ్ ప్లేస్ లో చనిపోతే వీళ్ళు కూడా తన దగ్గరికి వెళ్ళిపోతారనేది వీళ్ళ నమ్మకం. అండ్ అందుకే వీళ్ళు ఇలా చేస్తున్నారు. పోలీసులు ఈ బస్ టైర్ ని పంచర్ చేసి చివరికి ఎలాగోలా ఈ బస్ ని ఆపుతారు. హీరో ఎమర్జెన్సీ విండోని బ్రేక్ చేసుకుని ఆ బాంబ్ ని బయట నిల్చునున్న చీఫ్ జాంగ్ కి ఇస్తాడు. జాంగ్ ఆ బాంబ్ ని నీటిలో పడేయడం కోసం బ్రిడ్జ్ చివరికి పరిగెడతాడు. కానీ అదే సమయానికి ఆ రింగ్ టోన్ మోగడం వల్ల ఆ బాంబ్ పేలిపోతుంది. ఈసారి ప్యాసింజర్స్ అందరూ తప్పించుకోగలిగిన ఆ ఎక్స్ప్లోషన్ వల్ల సివియర్ ఇంజురీస్ అయి చీఫ్ జాంగ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫలించక చనిపోతాడు. హీరో మరియు హీరోయిన్ వీళ్ళు ఈసారి బస్ లో ఎక్స్ప్లోషన్ ని ఆపేశారు కనుక మేబీ ఇకపై వీళ్ళకి టైం రీసెట్ అవ్వదేమో అని ఆలోచిస్తారు. అప్పుడు జాంగ్ అసిస్టెంట్ అక్కడికి వచ్చి మీకెలా ఆ బాంబ్ తన బ్యాగ్ లో ఉందన్న విషయం తెలిసింది, అలాగే ఆఫీసర్ జాంగ్ పర్సనల్ నంబర్ మీకెలా దొరికిందని అడుగుతాడు. మరోపక్క పోలీసులు ఆ డ్రైవర్ మరియు అతని భార్యని కూడా ఇంటర్గేట్ చేస్తుంటారు. వీళ్ళిద్దరూ పోలీసులు అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పకుండా మీరెందుకు మా కూతురు కేసుని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయలేదని అడుగుతారు. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తే 5 years ముందు ఒక రోజు ఆఫ్టర్నూన్ ఈ డ్రైవర్ కూతురు అతనికి చాలా సార్లు కాల్ చేసింది. కానీ అతను అతని పనిలో బిజీగా ఉండడం వల్ల ఈ తండ్రి అతని ఫోన్ రింగ్ అవ్వడం నోట్ చేయలేదు. అండ్ ఆ తర్వాతే అతని కూతురు బస్ దిగి యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటుంది. కొన్ని నెలల తర్వాత అతను అతని భార్యతో పాటు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆఫీసర్ మీరింకా మా కూతురు ఎందుకోసం బస్ దిగిందో సరైన రీజన్ చెప్పడం లేదు, బస్ లోపల ఏదో జరుగుంది అదేంటో కనిపెట్టండి అని అడుగుతారు. అయినా వాళ్ళు మీ కూతురు స్టాపింగ్ ని మిస్ చేసేసింది, బస్ ఆపమని తను ఎక్కువ గొడవ చేసింది కనుకే ఆ డ్రైవర్ బస్ ని ఆపాడు, అందువల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని అంటారు. కానీ ఆ లేడీ ఈ రీజన్ ని అక్సెప్ట్ చేయదు. నా కూతురు బస్ ఆపమని గొడవ చేసింది నిజమై ఉండొచ్చు, కానీ ఆ బస్ లో ఇంకేంటో జరుగుంది, దయచేసి మీరు మీ ఇన్వెస్టిగేషన్ ని ఆపకండి అని అంటుంది. అంతటితో ఆగకుండా ఈ లేడీ బస్ నెంబర్ 45 ఎక్కి అందులో ట్రావెల్ చేసే రెగ్యులర్ ప్యాసింజర్స్ దగ్గర మీకు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా అని వాళ్ళని ప్రశ్నించడం వల్ల పోలీసులు వీళ్ళని చాలా సార్లు డీటెయిన్ చేస్తారు. కొన్నిసార్లు అయితే ఆ బస్ నెంబర్ 45 పాత డ్రైవర్ ఈ లేడీని చూస్తే బస్ ని కూడా స్టాప్ చేయకుండా వెళ్ళిపోతాడు. అండ్ వీళ్ళ కూతురిని ట్రక్ గుద్దే వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయి చాలా మంది బస్ ని రోడ్ మధ్య ఆపమనింది తనకిది కావాలని నవ్వుతూ చాలా కమెంట్స్ పెడతారు. వీటన్నిటిని చూసిన ఈ లేడీ మెంటలీ చాలా డిప్రెస్ అవుతుంది. తను తన మైండ్ పైన కంట్రోల్ కోల్పోయి అందరితోనూ దెబ్బలాడుతుంది. తన భర్త దగ్గర తను ప్రతిరోజు తను చనిపోయే ముందు లాస్ట్ గా మీకే కాల్ చేసింది, మీరు కనుక తన కాల్ ని అటెండ్ చేస్తుంటే ఈ పాటికి మన కూతురు ప్రాణాలతో ఉండును, అంతా మీ తప్పే అని తను అతన్ని బాగా తిడుతుంది. తరువాత వీళ్ళిద్దరూ ఒక నిర్ణయం ఎత్తుకొని వీళ్ళ ఊరి నుంచి ఈ సిటీకి మూవ్ అవుతారు. ఈ డ్రైవర్ కి 45 బస్ కి కొత్త డ్రైవర్ గా పని దొరుకుతుంది. మరియు ఈ లేడీ వీళ్ళ ఇంట్లో స్టే చేస్తూ ఆ బాంబ్ ని తయారు చేసే పనిలో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతుంది. చాలా రోజుల తర్వాత ఒకసారి ఇంట్లో జరిగిన ఎక్స్ప్లోషన్ గురించి తెలుసుకుని ఈ డ్రైవర్ అతని భార్యకేమైందా అని లోపలికి వెళ్లి చూస్తే అక్కడ తను ముఖమంతా బొగ్గుతో నేను ఆ బాంబ్ ని రెడీ చేసేసానని చెప్తుంది. సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళ కూతురు చనిపోయిన అదే రోజు బస్ ని ఆ బ్రిడ్జ్ దగ్గర బ్లాస్ట్ చేయించాలి. అలా చేస్తే వీళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళిపోతారనేది వీళ్ళ మూఢనమ్మకం. అండ్ సినిమా స్టార్టింగ్ నుంచి వీళ్ళు దీనికే ట్రై చేస్తున్నారు. కొన్నిసార్లు యాక్సిడెంట్ అయితే లేదా బస్ లో ఉన్న వాళ్ళు అలర్ట్ అయితే వీళ్ళు ఆ బాంబ్ ని ముందే పేల్చేస్తారు. బట్ ఇన్ కేస్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకపోతే వీళ్ళు బస్ ని స్ట్రైట్ గా బ్రిడ్జ్ దగ్గరికి తీసుకువెళ్లి 1:30కి బస్ ని పేల్చేస్తారు. ప్రెసెంట్ లో హీరోయిన్ ని చూపిస్తే వీళ్ళు సోషల్ మీడియాలో ఎవరో ఒక అమ్మాయి మాత్రం చనిపోయిన ఆ డ్రైవర్ కూతుర్ని డిఫెండ్ చేస్తూ తన తప్పిందులో లేదని ఆర్గ్యూ చేయడం నొచ్చేస్తారు. వీళ్ళు వెళ్లి తనని కలుస్తారు. ఆ అమ్మాయి యాక్సిడెంట్ జరిగిన రోజు తను కూడా అదే బస్ లోనే ట్రావెల్ చేసింది. అండ్ ఆ రోజు బస్ లో ఏం జరిగిందో ఈ అమ్మాయికి తెలుసు. తనే ఐ విట్నెస్. ఇప్పుడు మనకి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ రోజు బస్ చాలా క్రౌడెడ్ గా ఉన్ను. డ్రైవర్ కూతురు నిల్చునున్నప్పుడు తనకి వెనకాలే ఒక వ్యక్తి ఆ అమ్మాయిని తప్పైన ప్లేసెస్ లో టచ్ చేసి తనని ఇబ్బంది పెట్టాడు.
అండ్ దీన్ని చూసిన ఈ ఐ విట్నెస్ అమ్మాయి తన మొబైల్లో ఈ సీన్ ని రికార్డ్ చేసింది. తను ఇలా అతన్ని ఫోన్ లో రికార్డ్ చేయడం ఆ అబ్యూస్ చేసిన వాడు చూసిస్తాడు కనుక ఈ ఐ విట్నెస్ అమ్మాయికి భయం వేసి తను నెక్స్ట్ స్టాపింగ్ లోనే బస్ దిగిపోతుంది. వెంటనే తను తన అమ్మకి కాల్ చేసి జరిగిన నిజం మొత్తం చెప్పి నేను ఆ వ్యక్తి పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నా, నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉందమ్మా అని చెప్తుంది. అయినా అందుకు తన అమ్మ తనని అలా చేయొద్దని చెప్పి వాడు నీ ముఖం చూసేశాడు, నువ్వు అతనిపై కేసు వేస్తే జైలు నుంచి బయటకు వచ్చాక వాడు నీపై రివెంజ్ తీసుకోవాలని అనుకుంటాడు, మనకెందుకు ఈ ప్రాబ్లమ్స్ అని తన అమ్మ తనని ఆపేస్తుంది. ప్రెసెంట్ లో ఈ ఐ విట్నెస్ అమ్మాయి హీరోయిన్ కి తను ఆ రోజు క్లిక్ చేసిన అబ్యూసర్ ఫోటోని చూపిస్తుంది. అలాగే తను ఈ ఫోటో ఆల్రెడీ తన క్లౌడ్ లో అప్లోడ్ అయ్యిందన్న విషయం గురించి కూడా చెప్తుంది. ఆ ఫోటో లింక్ తీసుకుని వీళ్ళిద్దరూ అక్కడ నుంచి తిరిగి వచ్చేస్తారు. తరువాత నైట్ నిద్రపోయాక టైం మళ్ళీ రీసెట్ అవుతుంది. అండ్ ఈసారి లీ మాత్రమే మెలుకుంటుంది. కిమ్ అతనేదో కోమాలో ఉన్నట్టు అసలు రియాక్ట్ అవ్వడు. చాలా సమయం టైం లూప్ లో స్పెండ్ చేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవి. తను టైం వేస్ట్ చేస్తే లీకి కూడా ఇలానే ఏమైనా జరుగుతుంది కనుక మన హీరోయిన్ వెంటనే చీఫ్ జాంగ్ కి కాల్ చేసి ముందులానే ఈ బాంబ్ గురించి అతనికి మెసేజ్ పెడుతుంది. అతను కూడా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ తో బయలుదేరుతాడు. మళ్ళీ హీరోయిన్ బస్ లో ఉన్న ప్యాసింజర్స్ తో పాటు ఆ లేడీతో ఫైట్ చేసి వీళ్ళు ఆమె దగ్గరున్న కత్తి లాక్కుంటారు. అయినా ఈసారి ఈ లేడీ వాళ్ళ పట్టు నుంచి ఎస్కేప్ అయి తను ఆ బాంబ్ ని పేల్చేస్తుందన్న సమయానికి టైం కి మెలుకున్న హీరో తనని వెనక నుంచి పట్టుకుని ఆపుతాడు. వెంటనే అందరూ కలిసి ఆ లేడీని కదలనివ్వకుండా పట్టుకుంటే బస్ డ్రైవర్ బస్ ని స్పీడ్ గా డ్రైవ్ చేసి ఆ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకొచ్చి అతను చాలా అగ్రెసివ్ గా అందరినీ తోసుకుంటూ ఆ కుక్కర్ బాంబ్ ని పట్టుకుని దాన్ని పేల్చేయడానికి సిద్ధమవుతాడు. అతను ఆ క్యాప్ తీసేస్తాడన్న సమయానికి హీరోయిన్ లీ క్లౌడ్ లో ఉన్న అబ్యూసర్ ఫోటో చూపించి ఆ రోజు బస్ లో మీ కూతురికి ఏం జరిగిందో నాకు తెలుసు, ఈ వ్యక్తి తనని అబ్యూస్ చేశాడు, నా దగ్గర ప్రూఫ్ ఉంది, మీరు కనుక ఇప్పుడు తప్పైన డిసిషన్ తీయకపోతే మీ కూతురికి జస్టిస్ దొరుకుతుంది, దయచేసి ఇలా చేయకండి, ఆ బాంబ్ ని నాకు ఇచ్చేయండి అని అంటుంది. బస్ లోకి వచ్చిన చీఫ్ జాంగ్ కూడా మీ కూతురికి న్యాయం దొరికేలా నేను చేస్తానని మాటివ్వడంతో ఈ డ్రైవర్ ఆ బాంబ్ ని జాంగ్ కి ఇచ్చేస్తాడు. ఈసారి కూడా ఈ బాంబ్ పేలిపోవడానికి టైం తక్కువే ఉంటుంది. లక్కీలీ ఈసారి కొన్ని సెకండ్స్ ఇయర్లీ అవ్వడం వల్ల జాంగ్ ఆ బాంబ్ ని టైం కి నీటిలో పడేస్తాడు. అండ్ ఈ ఎక్స్ప్లోషన్ లో ఎవ్వరికి ఎటువంటి హాని కలగలేదు. పోలీసులు ఆ డ్రైవర్ మరియు లేడీని అరెస్ట్ చేస్తారు. వీళ్ళు వాళ్ళని హ్యాండ్ కఫ్స్ చేసి తీసుకువెళ్తున్నప్పుడు ఈ తల్లిదండ్రులకి వాళ్ళ కూతురి ఆత్మ కనిపిస్తుంది. తను ఇన్నసెంట్ అని ప్రపంచానికి తెలియపోతుందని వీళ్ళు రిలాక్స్ అవుతారు. మేబీ తన తల్లిదండ్రులని ఇలాంటి ఒక క్రైమ్ చేయనివ్వకుండా ఆపడం కోసమే వీళ్ళ కూతురి ఆత్మ ఈ టైం లూప్ ని క్రియేట్ చేసి ఉండొచ్చు. ఆ రోజు నైట్ మన హీరో బస్ లో కళ్ళు తెరకూడదని మొక్కుకొని ఆ భయంలోనే పడుకుంటాడు. అండ్ ఫైనల్లీ ఆ నెక్స్ట్ రోజు ఉదయం కిమ్ అతని బెడ్రూమ్ లో మెలుకోవడం చూసి చివరికి ఈ టైంలో పెండ్ అయిందని అతను చాలా రిలాక్స్ అవుతాడు. పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకి ఆ బస్ లో బాంబ్ బ్లాస్ట్ ని ఆపడం కోసం హెల్ప్ చేసిన ప్యాసింజర్స్ అందరినీ గొప్పగా పొగిడి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి ప్రైజెస్ ఇస్తారు. అండ్ ఆ డ్రైవర్ కూతుర్ని బస్ లో అబ్యూస్ చేసిన వాడిని కూడా పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఈ డ్రైవర్ ని ఏ ప్రిజన్ లో అయితే బంధించారో సేమ్ ప్రిజన్ లో ఈ కల్ప్రిట్ ని కూడా బంధిస్తారు. ఈ తండ్రి కంటి చూపుతోనే మనం ఈ వ్యక్తి పని తేల్చేస్తాడని మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో బస్ లో ట్రావెల్ చేసిన ప్యాసింజర్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని మీట్ అయినట్టు చూపిస్తారు. పాప్కట్ ఆవిడ తన మనవరాలతో ఆడుకుంటూ తన భర్తకి కావలసిన మాత్రలు ఇస్తుంది. ఈ రోజు లూ బర్త్డే కనుక అతని తల్లిదండ్రులు అతనికి ఇష్టమైన అనిమీ కాస్ట్యూమ్స్ లో అతన్ని సర్ప్రైజ్ చేస్తారు. అలాగే వీళ్ళు అతనికి బర్త్డే ప్రెసెంట్ గా ఒక క్యాట్ ని ఇవ్వడంతో అది చూసిన లూ చాలా సంతోషపడతాడు. అండ్ ఆ వాటర్ మెలన్ సంచితో ఆ ఫార్మర్ అతని కొడుకు పనిచేసే కంపెనీకి వెళ్తాడు. అతన్ని చూడగానే అతని కొడుకు పరిగెట్టుకుంటూ వచ్చి అతన్ని హక్ చేసుకుంటాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మీట్ అవడం వల్ల వీళ్ళిద్దరూ చాలా ఎమోషనల్ అవుతారు. ప్రపంచమే అతన్ని చెడ్డవాడిలా చూసినా అతని కొడుకు అతన్ని అలా చూడడం లేదని ఈ ఫార్మర్ చాలా హ్యాపీ అవుతాడు. అతను తీసుకొచ్చిన వాటర్ మెలన్స్ ని కట్ చేసుకుని అతని కొడుకుతో ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా తింటున్నట్టు చూపిస్తారు. అండ్ చివరిగా హీరోయిన్ ని చూపిస్తే వీళ్ళిద్దరూ చనిపోయిన ఆ డ్రైవర్ కూతురి సమాధికి వచ్చి ఫ్లవర్స్ పెట్టి ప్రే చేస్తారు. అండ్ హీరో మరియు హీరోయిన్ కపుల్స్ అయినట్టు చూపించి ఈ సిరీస్ ని ఎండ్ చేస్తారు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదెలా మీకు ఇలాంటిదే మంచి స్టోరీ ఉన్న సిరీస్ లేదా సినిమా ఏమైనా తెలుసంటే కింద కామెంట్ చేయండి.